మరి ఆమోస్ అన్నను బట్టి, ఎబినేజర్ అన్నను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది దైవ సేవకులు వచ్చింటున్నారు నాయన. అయ్యా నీ సత్యాన్ని విని సత్యాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు, విని దానిలాగా నడుచుకోవడానికి కృప చూపి బలపరిచి నడిపించుమని మేము ప్రార్థించుకుంటున్నాం. పాటలు పాడబోయే వారిని బట్టి, ఆరాధించే వారిని బట్టి, వాక్యం చెప్పేవారు అయ్యగారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రారంభముతో మొదలుకొని ముగింపు వరకు ఎక్కడ ఆటంకం కలుక్కున్నట్ల అపవాది, సాతాను, దుష్టుడు, బలహీనత పరుచుకున్నట్ల నీ వాక్యానుసారంగా నడవడానికి కృప చూపి బలపరిచి నడిపించుమని అన్ని విధముగా. ఓ లీలామరా శిఖరబ, ఓ లీలబా రాసికురబ లబరిఖరబ లబరబ శిఖరబ లమనుము రీఖరబ. అయ్యా ఈ వాక్యమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది జీసస్ అందరిపైన తాకులాగున మీ కృప చూపమని ఈ కొద్ది ప్రార్థనని సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించు యేసు నామంలో ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ. ప్రార్థించిన మరి డేవిడ్ అన్న వందనాలు, చాలా వందనాలు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ. ఓకే సార్. It is great to see some old faces and some new faces. మరి ఈ రోజు మరి మనము ఈ రీతిగా కూడడం దేవుని దృష్టిలో చాలా సంతోషము. పాత ముఖాలతో పాటు క్రొత్త వారు కూడా ఈ రోజు జాయిన్ అయినారు. వారందరిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎబినేజర్ అన్న. स्टीवन सर, प्रेज द लॉर्ड, गुड मॉर्निंग. गुड मॉर्निंग. आज का दिन में हम सब इकट्ठा होकर के इस तरीके से मिलना, प्रभु को हम धन्यवाद देते हैं. और पुराने लोगों के साथ नया लोग भी जुड़े हैं, उसके लिए हम धन्यवाद देते हैं. आमेन, 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 हालेलुया, आमेन. To remind all those that have been coming and for the new people. మరి క్రొత్తగా వచ్చిన వారికి నేను కొన్ని విషయాలు గుర్తు చేయాలని ఆశ కలిగి ఉన్నాను. जो नया आए हैं उन लोगों के लिए दो विषयों को मैं बताना चाह रहा हूँ. The Lord showed me back in the 1st of May that we needed to study the Ark of the Covenant. మరి మేము మరి యొక్క నిబంధన మందసం గురించి మేము ధ్యానించాలని అదే ధ్యానంలో మేము ఉన్నాము. మొదటి నుండి మే మాసమును నుండి మరి నిబంధన మందస్సు గురించి నేర్చుకోవాలని ప్రారంభం నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ వెళ్తున్నాం. नया वाले सुनिए, हम लोग क्या है कि शुरू से लेकर के नया वाचा का बारे में और नया वाचा का बारे में बताते हुए अभी क्या है कि अध्यायों को मनन करते हुए हम आ रहे हैं. But when we started talking about it and preaching on it and praying on it, the Lord said we got to start in Genesis first. మరి మేము ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ ఆ రీతిగా వాక్యంలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఆది కాండం నుంచి మీరు వాక్యాన్ని బోధించాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో సెలవిచ్చాడు. नया वाचा का बारे में हम लोग शुरू किए हैं, वहां से हम लोग शुरू करते आ रहे हैं. लेकिन परमेश्वर ने मुझको जो आज्ञा दिया, मुझको क्या है कि पवित्र आत्मा के जरिए बताया, उन्होंने ये बताया कि उत्पत्ति का किताब से लेकर के आप लोग शुरू करो करके मुझे प्रभु का आत्मा अगुवाई किया. So as we are working to the Ark of the Covenant with Moses, we have only made it as far as Exodus 4. మరి నిబంధన మందసాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ముందుగా ప్రస్తుతము మరి ఇప్పుడు మనము మోషే గురించి మనం ధ్యానం చేస్తున్నాము. నిర్గమాకాండంలో మేము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. वाचा का संदूक का बारे में मनन करने से पहले हम लोग करते आ रहे हैं. अभी क्या है कि मूसा का बारे में हम लोग ध्यान कर रहे हैं, उसमें अपन जाएंगे. And so the Lord is saying we need to know the basis for coming to the need for the Ark of the Covenant. మరి దేవుడు మనకు తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే
నిబంధన మందసాన్ని తెలుసుకోవడానికి ముందుగా ప్రాథమిక సూత్రంలో ప్రాథమిక సిద్ధాంతాలు మరి మనం ముందుగా తెలుసుకోవలసిన అవసరత మనకి ఎంతైనా ఉన్నది. नया वाचा के बारे में, नया संदूक के बारे में हम सुनने से पहले बहुत सारा क्या है कि और तरीके हैं, बहुत सारे क्या है कि पहले बताया वाला चीजें हैं, उस चीज को भी अपन को अपनाते हुए उस वचन के साथ चलना चाहिए. And it has been interesting, hasn't it, Amos? మరి ఇది చాలా ఆసక్తికరమైన విషయాలు ఇందులో మనం తెలుసుకుంటాం. यहाँ पे आप और हम क्या है कि बहुत आश्चर्यजनक बातें समझ सकते हैं, बहुत आश्चर्यजनक बातें हैं, बहुत गुप्त बातें हैं, ये सब क्या है कि अभी अपन मनन कर सकते हैं. And so as we are in chapter 4 of Exodus today, we've seen Moses give every excuse in the world to the Lord. మరి మనము ఈ రోజు నిర్గమాకాండము 4వ అధ్యాయం గురించి మనము ధ్యానం చేయబోతున్నాము. మోసెస్ గురించి అక్కడ కొన్ని విషయాలు వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం. आज का दिन में निर्गमन का किताब क्या है कि 4 अध्याय मूसा का बारे में बहुत सारे वचने वहां पे मनन करने जा रहे हैं, वहां अपन अभी मनन करेंगे. He gave every excuse, and then the Lord gave him the staff. The Lord gave him the water on the ground that turned to blood, and he gave him the leprosy hand to prove he had talked to God. దేవుడు మరి మోషేకు కొన్ని సూచనలు కనపరిచారు. మరి ఆయన కర్ర ద్వారా ఆ పాము అయినట్లుగా చూస్తాం. తర్వాత తన చేతిని ఆ యొక్క రొమ్ము మీద పెట్టుకున్నప్పుడు, ఎద మీద పెట్టుకున్నప్పుడు అది కుష్టుగా మారినట్లు చూస్తాం. మూడవ విషయాన్ని ఆయన కొద్దిగా నీళ్లు తీసుకొని ఆ నేల మీద పోసినప్పుడు అది రక్తముగా మారినట్లుగా మనం చూడగలుగుతాం. यहाँ पे मूसा के बारे में परमेश्वर ने कुछ आश्चर्यकारी दिखाया था. वहां पे क्या है कि एक डंडा को जब पकड़ा था वो सांप बन गया था, और क्या है कि उन्होंने अपना हाथ को हाथ में रखा था, मतलब अपना सीने पे रखा था, उस समय वो कोड़ी बन गया था. और क्या है कि कुछ पानी को लेकर के नील नदी में वो डाला था, वो पानी लहू का जैसे हो गया. ये सारे कार्य परमेश्वर मूसा का जो आश्चर्यकारी अनुभव का कार्य बताए हैं. And then after all of that proof to give to the people, Moses said in verse 10, Lord, I'm not eloquent. I can't speak. మరి ఆ రీతిగా దేవుడు మోషేకు మరి ఆ యొక్క అద్భుతాలు సూచక్రియలు చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అయినప్పటికీ కూడా మోషే ఈ రీతిగా మాట్లాడుచుంటే ఏంటంటే, ప్రభువా నేను మాట్లాడలేనటువంటి నాలుక మాంద్యం గల వాడని, ప్రభువా నేను మాట్లాడలేనని దేవునితో సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. इतने आश्चर्यकार मूसा का सामने परमेश्वर करने के बाद भी मूसा का अंदर में एक संकोच था, और क्या है कि एक तड़बड़ी था, और उसमें बोलता है कि हे परमेश्वर, मेरा जीभ मोटा है, मैं ठीक से बात नहीं कर सकता हूँ, मैं तुतलाता हूँ, इसलिए परमेश्वर ये काम मुझसे होगा कि नहीं होगा करके संकोच करने वाला चीज को अपन देखते हैं. And as we see this, we see Moses is not wanting to go back to the Hebrew people, nor to Pharaoh's court. మరి మోషే దేవుడు అంతగా మరి ఆ సూచక్రియలు చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా తను ఎంత మాత్రము ఐగుప్తులోకి వెళ్ళడానికి ఆయన ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. అక్కడికి వెళ్ళడానికి కూడా తనకు మనసు లేదండి. मूसा जो है क्या है कि कदापि क्या है कि अपना हृदय में अंगीकार नहीं कर रहा था. परमेश्वर ने बहुत सारे कार्य बोल के करके उनको आश्चर्यकारी को दिखाया. उनका मन में अभी भी शंका ऐसी रहा है, क्योंकि वायुगुप्त में जाकर के उन लोग को छुड़ा के लाने के लिए इनको क्या है कि अभी भी अगुवाई नहीं हो रहा है. In verses 11 through 14, we see God get angry with Moses. మరి నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనం నుండి మనం వాక్యాన్ని గమనించినట్లయితే దేవాది దేవుడైన మరి దేవుడు మోషే మీద కోప్పడ్డట్లుగా మనం చూడగలుగుతాం.
यहाँ पे आप और हम देखेंगे कि निर्माण का किताब में मतलब पुस्तक में 4 अध्याय 11 वचन में, क्योंकि परमेश्वर ने मूसा के ऊपर गुस्सा हुआ जैसे अपने वचन में देखते हैं। You know, we tend to think of God just sitting up there in the sky and he's just watching around and looking. But God has emotions. మరి మనం అనుకోవచ్చు దేవుడు అలా ఆకాశంలో సింహాసనం మీద కూర్చొని ఆయన ఆ రీతిగా మనల్ని గమనిస్తున్నాడని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు కూడా తన మనసులో ఒక ప్రేమ, ఒక ఆలోచనలు, ఒక ఫీలింగ్స్ అనేవి దేవుని కూడా ఉన్నాయండి. ఆమేన్, హల్లెలూయా. आप और हम ये समझ सकते हैं कि परमेश्वर ने सिंहासन के ऊपर बैठा है, वो अपना आंखों से देख रहा है, और ऐसे करके आप और हम समझ सकते हैं। लेकिन परमेश्वर को क्या है कि आपको जैसी हमारा जैसी फीलिंग हृदय में जैसे होता है, चिंता होता है, वैसे भी परमेश्वर को भी होता है। And when I think about him having feelings, I think about when he said, let in Genesis 2, let us make man in our own image. God the Father, God the Son, God the Holy Spirit. ఒక్కసారి మనము ఆది కాండము 2వ అధ్యాయానికి తిరిగి వెళ్ళినట్లయితే దేవుడు మానవుణ్ణి తన పోలిక చొప్పున చేయాలని ఆశ కలిగి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలిసి మానవుని నిర్మించినట్లుగా మనం చూడగలుగుతాం. हे प्रियो, अभी ये देखिए उत्पत्ति का जो 2रा अध्याय में अपन एक बार पीछे जाने से परमेश्वर ने अपने स्वरूप में इंसान को बनाएंगे करके उन्होंने पिता पुत्र पवित्र आत्मा सब मिल करके अपना स्वरूप में बना करके उनके जीवन का सांस को अपना नातनों में फूका। ये चीज को देखते हैं। And that was in Genesis 1:26. ఈ యొక్క లేఖన భాగము ఆది కాండము 2వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. ये जो चीजें हैं अभी जो हम बता रहे हैं, परमेश्वर ने अपना स्वरूप में बनाया वाला चीज, उत्पत्ति का किताब 2रा अध्याय 26 वचन में ये लिखा हुआ है। And then we go to chapter 2 and we look in verse 7. ఆది కాండము 2వ అధ్యాయము వెళ్ళి 7వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ వ్రాయబడిన మాట ఈ రీతిగా ఉంది. यहाँ पे जाएंगे, उत्पत्ति का जो 2रा अध्याय जो है 7 वचन में जाने से भी यहाँ पे भी लिखा हुआ है। And 3 things happened in verse 7 that did not happen with the animals, the fish, and the birds. మరి ఇక్కడ వ్రాయబడినట్లుగా 7వ వచనాన్ని మనం చూసినట్లయితే కొన్ని 3 విషయాలు అందులో వ్రాయబడ్డాయి. మరి అక్కడ ఆయన మరి జీవాత్మ ద్వారా నరుని చేశాడు, కానీ జంతువులలో మాత్రము ఆయన ఆత్మ లేనట్టుగా మనం గమనించగలం. यहाँ पे क्या है कि ये 2रा अध्याय 7वां वचन में लिखा है कि जीवात्मा जैसी इंसान को दिया, लेकिन यहाँ पे क्या है कि जंतुओं में पशु पक्षियों में नहीं है जैसे यहाँ पे देखते हैं। Yes. Number 1, the Lord God formed man from the dust of the earth. He formed it, molded it, spit in it to give it texture. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు నేల నుంచి మట్టి తీసుకొని దాన్ని అంతా ఒక ముద్దలాగా పిసికి తన ఉమ్మిని అలా మట్టి మీద వేసి ఆయన ఒక బొమ్మను మనం చేసినట్లుగా మనం చూడగలుగుతాం. पहले विषय अपन ये देखते हैं कि परमेश्वर ने अपना हाथों में क्या है कि मिट्टी को लेकर के उनका थूक को मिट्टी के ऊपर में डाल करके उनको मसल करके क्या है कि अपना स्वरूप में परमेश्वर ने और इंसान को बनाया, आदम को बनाया जैसे देखते हैं। Now, let's look at the next thing. All of the birds, fish, animals, he spoke into existence. ఇక్కడ ఒకసారి విషయాన్ని మనం గమనిస్తాం. మిగతా జంతువులు కానీ పక్షులు కానీ ఇవన్నీ కూడా దేవుడు మట్టి ద్వారా చేయలేదు, కానీ తన మాట ద్వారా ఒక మాట పలకగానే ఆ జంతువులన్నీ కలుగునుగాక అని అవన్నీ కలిగినట్లుగా మనం చూడగలుగుతాం.
यहाँ पे एक विशेष वाली बातें देखेंगे। परमेश्वर ने अपना मिट्टी लेकर के जानवरों को, जंतुओं को, पशु पक्षियों को, क्या कि कीड़ाओं को, सबको नहीं बनाया, लेकिन परमेश्वर ने अपना बातों के द्वारा उसको क्या है कि निर्मित किया है। It Man. says that then he breathed into the nostrils the breath of life from God. మరి దేవుడు ఆ రీతిగా బొమ్మను చేసిన తర్వాత ఆయన నాసికారంధ్రములో తన జీవవాయువును ఊదగా అప్పుడు నరుడు జీవాత్మ కలిగి ఆయన వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. परमेश्वर ने ऐसा क्या है कि अपने हाथों से पुतला बनाया, पुतला बना करके उनकी नथनों में अपना जीव का और आवाज को फूंक दिया, तब जा करके और मिट्टी का पुतला जीवात्मा हुआ करके अपन देखते हैं। And then the third thing it says, man, you and me, all women, all babies, all have become a living soul. మరి అదే రీతిగా మరి నీవు నేను మన పిల్లలందరూ కూడా మనము జీవము కలిగి జీవాత్మ ద్వారా ఇప్పటికీ మనము చలిస్తూ నడుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. इसी रीति से क्या है कि आप और हम, हमारा परिवार, हमारे बच्चे, हमारे पत्नी, सभी लोग क्या है कि जीव का आत्मा के साथ अभी भी हम चल रहे हैं। ये चीज को आप और हम देख रहे हैं। What is a living soul? మరి జీవాత్మ అంటే ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. यहाँ पे जीव का आत्मा बोलने से क्या चीज है, एक बार सोचेंगे। A living soul is the soul that gives us the right for choices, good or evil. Our soul is either dead or it's alive. జీవాత్మ అంటే మన హృదయంలో మనం నిర్ణయించుకోవచ్చు, మంచిది కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా మనం నిర్ణయం తీసుకునే అవకాశం అనుకుంటుంది. అంత మాత్రమే కాకుండా జీవించు ఆత్మ అంటే చనిపోవడము, మరి అది జీవాత్మ కాదు, బ్రతికి ఉండడం అనేది జీవించడానికి సాదృశ్యంగా మనం చూడగలుగుతున్నాం. यहाँ पे जीवात्मा बोलने से क्या है कि हमारा हृदय में है, और वो अच्छा भी हो सकता है, बुरा भी हो सकता है, ऐसे नहीं सोचने का। जीवात्मा बोलने से क्या है कि मानव शरीर में जब रहते समय, ये जीव मतलब रहते समय क्या है कि वो जीव की अर्थ होता है कि वो जीवन देने वाला है। आपके अंदर में, हमारे अंदर में रहने वाला वो जीव आत्मा जो है, वही परमेश्वर ने डाला है। This was not where I planned on going first thing this morning. So this is free. I'm not going to charge you for it. మరి నేను మీకు సెలవు ఇచ్చేది ఏంటంటే, ఇది నేను ఉచితంగా వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను, మీకు నేనేమి ఖరీదు అడగట్లేదు అంటున్నాడు అయ్య గారు. यहाँ पे स्टीवन सर ये बता रहे हैं कि मैं मुफ्त में आप लोगों को वचन बांट रहा हूँ, लेकिन मैं आपको वचन बांट रहा हूँ करके मैं पैसा नहीं मांग रहा हूँ। इसलिए क्या है कि मैंने आप लोग मुफ्त में ये वचन को मैंने बांट रहा हूँ। Adam and Eve in the garden had the right to sin, as we see with Satan, the serpent. మరి అక్కడ ఆదాము అవ్వ ఏదేను వనములో వారు అన్ని సక్రమంగా క్రమంగా జీవిస్తున్న సమయంలో వారు పాపం చేసినట్లుగా మనం గమనించగలుగుతాం. यहाँ पे आप और हम देखते हैं कि आदम हव्वा ने क्या है कि बहुत अच्छे रीति से जी रहे थे। जीते समय क्या है कि उन लोग आज्ञा को उल्लंघन करके पाप किया जैसी देखते हैं। As they walked with Jesus in the Garden of Eden, they lived a perfect life. ఒకసారి చూసినట్లయితే వారు ఏదైనా వనములో నివసిస్తూ, మరి యేసు ప్రభు వారు కూడా వారితో వచ్చి ప్రతిరోజు ముచ్చటించేవారు. వారు ఆ రీతిగా ఆ ఏదైనా వనంలో సంతోషంగా జీవిస్తున్నారు. आदम की वाटिका में आदम हव्वा जब रहते थे, उस समय क्या है कि परमेश्वर के साथ साथ क्या है कि प्रभु यीशु मसीह भी और वहां आकर के उनके साथ संचलन किया जैसी अपन देखते हैं।
They did not need a savior in the Garden of Eden until they sinned. మరి వారికి రక్షకుడు ఎంత మాత్రం కూడా మరి ఏదేను వనంలో అవసరం లేదు. ఎందుకంటే వారు పాపం చేయలేదు కాబట్టి. పాపం చేసిన తర్వాత రక్షకుడు మరి అవసరము మనకెంతో అవసరమై ఉన్నాడు. यहाँ पे प्रभु का दास दासियों ध्यान दीजिए, उस समय आदम और हव्वा रहते थे। उस समय क्या है कि परमेश्वर के साथ उन लोग रहते थे, इसलिए क्या है कि उनको उद्धारकर्ता की जरूरत नहीं था। लेकिन उन्होंने क्या है कि आज्ञा को उल्लंघन करके पाप किया और पाप में दुनिया पूरा भर गया था। उसको बचाने के लिए उद्धारकर्ता प्रभु यीशु मसीह हमको जरूरत पड़ा था। But once they sinned, once they ate the fruit, and once they denied the sin that they had, they needed a savior. ఒకసారి మనం గమనించినట్లయితే ఎప్పుడైతే వారు దేవుని మాట వినకుండా తృణీకరించారో, దేవుని మాట వినకుండా ఆ పండు తినొద్దన్నప్పుడు ఆ పండు తిన్నారో, దేవుని మాటను ఉల్లంఘించారో, వారు పాపంలో పడిపోయారు. అప్పుడు వారికి రక్షణ అవసరము, రక్షకుడు ఎంతో అవసరమై ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. yes. जब आदम हव्वा ने क्या है कि परमेश्वर के बात को ना सुन के उल्लंघन किया, आज्ञा को उल्लंघन किया, जो फल को नहीं खाने के लिए बोला था परमेश्वर ने, वो फल को खा करके उन लोग एक आज्ञा को उल्लंघन करके पाप किया, वो पाप में पड़ गए थे। उस समय क्या है कि उनको उद्धार की जरूरत है और क्या है कि मुक्तिदाता का जरूरत है। इसलिए प्रभु यीशु मसीह उनको बचाने के लिए, आपको बचाने के लिए, हमको बचाने के लिए आया है। Now, obviously, the Savior, Jesus Christ, did not come to the world for 4,000 years. మరి యేసుక్రీస్తు వారు చేసిన పాపాన్ని బట్టి ఆయన 400 సంవత్సరాల మరి క్రితము లేక 2000 సంవత్సరాల క్రితమే ప్రభు ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. परमेश्वर ने प्रभु यीशु मसीह को 2026 साल पहले और उसको बीतने के बाद क्या है कि 2026 साल पहले से ही भेज करके ये उद्धार का मार्ग को आपको और हमको सुरक्षा रूप से दिया है। So how were people saved in the Old Testament if Jesus wasn't born, died, buried, and resurrected until 4,000 years later? 400 సంవత్సరాల తర్వాత మరి పాత నిబంధన ప్రజలను మనం గమనించినట్లయితే వారు అప్పుడు యేసుక్రీస్తు వారు లేరు, ఆయన మరణ పునరుద్ధానం లేదు. ఎలా మరి ఆ ప్రజలు రక్షించబడ్డారని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. आप ध्यान दीजिए, प्रभु का दास दासियों, 400 साल पहले प्रभु यीशु मसीह जब नहीं आए थे, उस समय क्या है कि उन लोग उद्धार में कैसे आए हैं, उन लोग क्या है कि उद्धार में आकर के कैसे बचे हैं, वो चीज को अभी देखेंगे। We saw throughout up until Moses that God appeared and God talked to people. మరి ఒక్కసారి మనం చూసినట్లయితే మోషే కాలంలో కూడా దేవుడు ఆ యొక్క మోషే ద్వారా మరి మాట్లాడినట్టుగా ప్రజలతో మాట్లాడినట్లుగా మనం గమనించగలం. एक बार अपन देखेंगे मूसा का साम्राज्य का समय में परमेश्वर ने मूसा के साथ बात किया जैसी अपन देखते हैं। So how were people saved? They were saved through faith in the Lord. They didn't have a savior. They were looking to the Savior of Jesus. వారు ఏ రీతిగా రక్షించబడినారని మనం ఆలోచన చేసినట్లయితే వారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు కాబట్టి వారు రక్షించబడినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. उन लोग कैसा उद्धार में आए हैं और क्या है कि धर्मशास्त्र के अनुसार उन लोग क्या है कि विश्वास रखे थे, इसलिए प्रभु यीशु मसीह को नहीं देखने पर भी उन लोग विश्वास रखे थे, इसलिए क्या है कि उन लोग बच रहे थे। So the living soul became in existence when God breathed in Adam's nostrils. మరి ఆ జీవాత్మ అంటే ఏమనగా మరి దేవుడు తన ఆత్మను ఆ యొక్క నాసికారంధ్రములో ఆదాము నాసికారంధ్రంలో ఊదినప్పుడు ఆ జీవించే వ్యక్తిగా ఆయన మారినట్లుగా మనం చూడగలుగుతాం.
परमेश्वर ने जीवात्मा का मतलब है परमेश्वर ने आदम की क्या है कि नथनों में अपना जीवन का सांस को फूंक दिया, इसलिए क्या है कि हम जीवन वाला हुए हैं। But let me tell you, when you die physically and they do an autopsy of your body, they do not find a soul in your body. It is a spiritual soul. ఒకసారి మనము ఈ రీతిగా మనం ఆలోచిస్తాము. మనము శారీరక రీతిగా మనం ఉన్నప్పుడు శరీరంలో మన ఆత్మ ఉంటది. తర్వాత మనము చనిపోయిన తర్వాత అది నిర్జీవమైన శరీరంగా కనిపిస్తుంది, కానీ ఆత్మ మన ఆ శరీరం ఎంత మాత్రం కూడా నివాసం చేయదు. यहाँ पे आप और हम देखेंगे, जब शरीर के साथ हम है, शरीर के अंदर में आत्मा निवास होता है, और क्या है कि जब हम दुनिया छोड़ देते हैं, मर जाते हैं, वह आत्मा क्या है कि निकल जाता है, क्योंकि निर्जीव शरीर बच जाता है। Okay, I got 2 more points to make, and then we'll go back to Moses in Exodus. కొన్ని విషయాలు నేను ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ మనము మోషే యొక్క నిర్గమకాండం మోషే గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. और 2 विषयों को इस बारे में मनन करने के बाद मूसा के बारे में वो अध्याय में जाएंगे। Number 1, when we look over into chapter 5, verse 24, it is giving the genealogy from Adam to Noah. ఆది కాండము 5వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన విషయాలు ఏంటంటే ఆదాము వంశము నుండి నోహు వరకు ఆయన వంశావళులన్నీ అందులో వ్రాయబడినట్లుగా మనం గమనించగలుగుతాం. उत्पत्ति का जो है 5 अध्याय में देखने से वहाँ क्या है कि आदम का वंशावली से लेकर के नोहा का वंशावली तक वो पूरी रीति से वहाँ लिखा हुआ। And I love this verse because it says Enoch walked with God. మరి నేను ఒక వాక్యములో ఒక విషయాన్ని నేను ఇష్టపడతాను. అది వాక్యం ఏంటంటే హానోకు దేవునితో నడిచెనని ఆ వాక్యము అందులో రాయబడిన దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. सर ये बता रहे कि एक वचन को मैं बहुत अच्छा पसंद करता हूँ, मन में रखता हूँ, हृदय में रखता हूँ। वो वचन ये है, अनोख जो है परमेश्वर के साथ चला है, हमेशा वो हमारा हृदय में वो वचन रहता है। Now, who was Enoch anyway? మరి హానోకు ఎవరు ఒకసారి మనం గమనిస్తాం. वो अनोख कौन है, एक बार क्या है कि मनन करेंगे। Enoch obviously is in the lineage. Enoch was the father of Methuselah, the grandfather of Lamech, and the great-grandfather of Noah. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క మరి నోహోను మనం హానోకును మనం చూసినట్లయితే మెతుషెల మరి ఇంకా వారి యొక్క మరి తాత ముత్తాతలను మెతుషెల గురించి మనం చూస్తాము. అక్కడ వారి యొక్క తరమంతా కూడా దేవునిలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. यहाँ पे आप और हम देखेंगे, आनो के बारे में देखने से नोहा और मितुशला और क्या है कि उनका दादा परदादा लोग परमेश्वर के साथ रहे, उनके साथ चले और उनके ऊपर विश्वास रखे, ये सारे चीज वहां देख सकते हैं। So Methuselah, Lamech, and Noah watched this man, their relative, walk with God, and then it says God took him away. ఇక్కడ విషయాలు మనం గమనించినట్లయితే మెతుషెల మరి లెమెకు నోహో వారు విషయాలు మనం చూసినట్లయితే వారందరూ అక్కడ వారిని బట్టి వారు నడిచారు. తర్వాత వారి విశ్వాసాన్ని బట్టి ఈ మరి హానోకు కూడా మరి దేవుని ద్వారా దేవునితో నడిచి ఆయన కొనిపోబట్లుగా మనం చూడగలుగుతున్నాం. यहाँ पे आप और हम देखेंगे मेतुशला लेमो को सब लोग क्या है कि परमेश्वर के साथ चले हैं, इसलिए क्या है कि अनोख भी परमेश्वर के साथ
चला करके यहाँ पे देखते हैं। Wait a minute, Steve. You're telling me that Enoch was no more. What? God took him away? What does that mean? మరి మీరు ఒకసారి మీరు ఆగండి స్టీవ్ గారు. మరి హానోకు మరి దేవుని ద్వారా కొనిపోబడినాడు కదా, మరి ఆ విషయం గురించి మనం ఒకసారి ధ్యానం చేద్దాం. स्टीवन सर, आप लोग एक बार रुकिए। ऐसी क्या है कि आनोक जो है परमेश्वर के साथ वो उठा लिया गया है, उसके बारे में एक बार मनन करेंगे। Enoch had lived 365 years faithful to the Lord, and the Lord said, "You don't have to die. You are going to come right on up with me." మరి హానోకు 360 దినాలు దేవునితో ఆయన మరి నడిచినట్లుగా మనం చూస్తాం. 300 ఏండ్లు. ఆ తర్వాత నీవు మరణించడానికి వీళ్ళు ఎంత మాత్రం లేదు, కానీ నువ్వు రావాలి, నాతో రావాలని ఆయన సజీవంగా మరి దేవుని దగ్గర కొనిపోబడినట్లుగా మనం చూడగలుగుతాం. आनोक ने क्या है कि वो 360 साल उनके साथ चला है, इसलिए परमेश्वर उनके साथ ये कहा, आप धरती में मरना नहीं, आप मेरे संग चलो करके उनको लेके गया, जैसी अपन समझ सकते हैं। Enoch recognized that faith in God was his salvation. మరి ఆనోకు గుర్తించగలిగిన విషయం ఏంటంటే, ఆనోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ విశ్వాసము ద్వారా అతడు ఆ శరీరముతోనే దేవుని దగ్గరికి కొనిపోబడ్డట్లుగా మనం చూడగలుగుతాం. आनोक के बारे में ये अपन समझ सकते हैं कि वो पक्का विश्वास रखा परमेश्वर में, इसलिए क्या है कि परमेश्वर उनको अपने साथ उठा के लेके गया है। Okay, I've got another little cliff I need to jump off of, Amos and Ebenezer. తర్వాత మనం ముందుకు వెళ్దాము. మరి కొద్దిగా ముందుకు వెళ్ళి మనం ధ్యానం చేసుకుందాం. ऐसे क्या है कि अपन थोड़ा आगे जाएंगे, ध्यान करेंगे। There was no organized church during these times. They all individually called out to the Lord. మరి ఆ కాలంలో చూసినట్లయితే వారికి సంఘాలు లేవు, మందిరాలు లేవు. వారు వ్యక్తిగతంగా ఆ దేవునితోనే వారు సంబంధాన్ని కలిగి జీవించాలి. వ్యక్తిగతంగా వారు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. अभी मूसा का बारे में फिर से वापस आएंगे तो क्या है कि उस समय क्या है कि कलिसियामन नहीं था, और क्या है कि चर्चेस नहीं था, क्योंकि परमेश्वर के साथ मूसा के साथ बैठ करके उन लोग क्या है कि परमेश्वर को ध्यान करते थे, आराधना करते थे, मनन करते थे, विश्वास के साथ रहते थे। ये चीज को मूसा का दिनों में देखते हैं। It only came about when God called Abram and he became the leader of the Hebrew family, and that's where religion, quote, started, was with Abraham. ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచాడు హెబ్రీయులలో నుండి. కాబట్టి అక్కడ నుండి ఆ ప్రాంతము నుండి మరి ఆ యొక్క వంశావళులు ప్రారంభమై దేవుని బిడ్డలుగా అబ్రహాము నుండి వారు వచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం. यहाँ पे अब्राहम को परमेश्वर ने बुलाया, और हिब्रियल का तरफ से लेकर के, क्योंकि अब्राहम का वंश से लेकर के परमेश्वर ने और इन लोग को वहां से लेके आया, जैसे अपन देखते हैं। Okay, here's my second point I was going to make before I go back to Moses. You're muted. ఇక్కడ రెండో విషయాన్ని మనం గమనిస్తాం. మళ్ళీ తర్వాత మనం మోషే దగ్గరికి వెళ్ళి మోషే గురించి మనం ధ్యానం చేస్తాం. यहाँ पे और रुक करके क्या है कि दो विषयों को देखेंगे, और उसके बाद फिर मोशे के बारे में जाकर के मनन करेंगे। We go down the history all the way to Christ's birth. And the Hebrews believed in faith in God, but they had set up through Moses all of these rules and regulations to follow.
మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఇబ్రియులందరూ మరి ఆ మోషే ద్వారా వారు ఏర్పరచుకునబడి దేవుని యందు వారు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా మార్చబడినట్లుగా మనం చూడగలుగుతాం. यहाँ पे क्या है कि देखते हैं कि उन लोग क्या है कि परमेश्वर के ऊपर विश्वास करके उन लोग मोशे के द्वारा और परमेश्वर के बच्चे का जैसे उन लोग क्या है कि तैयार हुए करके देखते हैं. They had gotten away from, in that time, from loving the Lord your God, walking with the Lord your God, to following rules and regulations to try to live a perfect life. Amos, did you get that? Yeah. So some technical problem, internet problem, sir. Yeah. Okay. I'm trying to mute everybody. Yeah. Okay. Yes, sir. Go ahead. Yeah. Okay. The Hebrews had established through Moses and through God all of these rules, and then they added to those rules. మరి హెబ్రీయులందరూ కూడా ఆ యొక్క దేవుని ద్వారా దేవుని సన్నిధిలో వారందరూ వచ్చి వారు ఒక వంశావళిగా ఏర్పడి దేవుణ్ణి మరి ఆరాధించి దేవుని స్తుతించినట్లుగా మనం గమనించగలుగుతాం. हिब्रियों सब क्या है कि परमेश्वर के कलीसिया में आकर के परमेश्वर को आराधना किया जैसी अपन देखते हैं. And they began to believe that they had to live a perfect life by following all of the rules, not a relationship with the Lord. మరి వారు ఈ రీతిగా నమ్మారు ఏంటంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం కాదు, కానీ ఈ లేఖన భాగాలు ధర్మశాస్త్రం పాటించడం వల్ల మేము నీతిమంతులుగా మార్చబడతాము, దేవుని బిడ్డలుగా మార్చబడతామని ఆ యొక్క హెబ్రీయులు విశ్వసించినట్లుగా మనం చూడగలుగుతాం. यहाँ हेब्रियों ने ये विश्वास करते थे कि परमेश्वर के वचन को मनन करने से, परमेश्वर में रहने से क्या है कि हम विश्वास के साथ रहने से और परमेश्वर का बच्चा हम बन सकते हैं करके वो लोग विश्वास करते थे. And they today, as they have for 2,000 years, are looking for the Messiah to come. ఇప్పటికీ మరి హెబ్రీయులు యూదులందరూ కూడా యేసు ప్రభు వారు వస్తారు, యేసు ప్రభు వారు మెస్సయ వస్తారని ఇంకా మెస్సయ కొరకు వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. अभी तक क्या है कि इब्रियों ने और यहूदियों ने अभी तक क्या है कि प्रभु यीशु मसीह नहीं आया, अभी आने वाला है करके अभी उन लोग क्या है कि रास्ता देखते हुए ताकते हुए देख रहे हैं. And when I say that, there is a scripture that really bothered me for years, and it still does some. మరి కొన్ని సంవత్సరాల నుంచి నాకు ఒక వచనాన్ని గురించి ఒక బాధాకరమైన విషయం ఉంది, మనం దాని గురించి చూద్దాం. कुछ सालों से क्या है कि एक वचन के बारे में मैं चिंतित करता हूं, उसके बारे में एक बार देखेंगे. And this is in Romans chapter 11. ఈ వాక్య భాగము మరి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. ये वचन जो है कि रोमियो का पत्री में लिखा हुआ 13 अध्याय में करके देखते हैं. And while y'all are looking that up, Abba, it's good to see you today. I've been missing you. అభిరాజన మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. నేను చాలా రోజులై మిమ్మల్ని చూడకుండా అని అయ్యగారు మిమ్మల్ని అడుగుతున్నాడు. అభిరాజన ఉండా? When we look in Romans chapter 11, the heading in my Bible for verse 25. మరి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం ఒకసారి చూస్తాము. रोमियो को जो लिखा हुआ क्या कि 11 अध्याय और 25 वचन को देखेंगे. It says all Israel will be saved.
మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మరి వచనంలో ఇశ్రాయేలులందరూ కూడా రక్షించబడతారని వాక్యం రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. यहाँ पे लिखा हुआ जो वचन है क्या है कि इजराइल सब क्या है कि बच जाएंगे करके लिखा हुआ है. Now that has bothered me because if they are not accepting Jesus as the Messiah, and Jesus said the only way to heaven is through me. ఇక్కడ ఆ విషయం నాకు చాలా బాధాకరం ఏంటంటే వారు ఇశ్రాయేలీయులు యూదులు ఎంత మాత్రం కూడా వారు యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు, నమ్మలేదు. అయినా వారు పరలోకానికి వెళ్తానని వారు నమ్ముతున్నారు. ఆ విషయం నన్ను ఎంతగానో బాధపరిచింది. ये जो विषय मेरे को क्या है कि आश्चर्यजनक चिंतित करता है कि यहाँ पे क्या है कि इजराइल लोग को क्या क्या अंगीकार नहीं किए हैं, और वही चीज को परमेश्वर बोलता है कि इजराइल क्या है कि परमेश्वर के चलते चलेंगे और उन लोगों को बच जाएंगे करके परमेश्वर लिख रखा है. And I don't know if those two statements bother you or not. మరి ఆ విషయము మిమ్మల్ని బాధపరిచిందో లేదో మరి నాకెంత మాత్రము తెలియదు. ये विषय जो क्या कि आप चिंता नहीं किया मुझे तो नहीं मालूम है. Because to me what that implies is all of the Hebrews coming down through history that have not recognized Jesus Christ as Savior will be saved. మరి ఒక్కసారి వంశావళిని మనమంతా హెబ్రీయుల గురించి మనం గమనించినట్లయితే వారు ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచలేదు, అయినప్పటికీ కూడా వారు రక్షించబడతారని మరి ఆ దేవుని వాక్యము మరి సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. अभी भी क्या है कि इजराइल लोग क्या कि विश्वास नहीं किए, वंशावली में भी क्या है कि उन लोग नहीं माने प्रभु यीशु को, फिर भी क्या है कि उन लोग क्या है कि बच के परमेश्वर ने लिख रखा है. I want you to think about that one just a minute. మరి నేను కొంత సమయం నేను ఆలోచిస్తాం. थोड़ा देर मैंने क्या कि सोच करके बताऊंगा. You and I have been called from before the foundation of the earth to salvation. నీవు నేను మనమందరము కూడా భూమి పునాదులు వేయబడక ముందే రక్షించబడాలని దేవుడు మనలో ఉద్దేశించి రక్షణ మన కొరకు దేవుడు సిద్ధపరిచుంచాడు. ఆమేన్. आप और हम क्या है कि पृथ्वी का नींव डालने से पहले से ही आप परमेश्वर ने नियुक्त किया था, क्योंकि आप और हम बच जाए ऐसी परमेश्वर का इच्छा है. But through that calling and that election, we had to make a free will decision to call out to Jesus for salvation. మరి ఆ రీతిగా దేవుడు యేసు ప్రభు వారి ద్వారా మనము స్వేచ్ఛగా మనము సంచరించడానికి, స్వేచ్ఛగా తిరగడానికి, అంత మాత్రమే కాకుండా ఆయన ద్వారా రక్షణ పొందుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు వారి ద్వారా మనము రక్షణ పొందుకోవాలని సెలవిస్తున్నాను. Ebenezer Anna. Sir, we can go. You will join afterwards. Maybe internet problem, I think. Okay. The thing is that when we accepted Jesus Christ, our salvation was made secure through the Holy Spirit filling our hearts. The Hebrews are not being filled with the Holy Spirit. మనము మరి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపి మనం రక్షించబడేట్లు దేవుడు చేశాడు. అదే రీతిగా హెబ్రీయులకు అటువంటి నిరీక్షణ లేదు, యేసుక్రీస్తును వారు అంగీకరించలేదు, వారికి అటువంటి నిరీక్షణ ఎంత మాత్రం కూడా వారి జీవితంలో లేదు. Then you will join afterwards. We can go. Yes. So what has happened is that word Israel
is not all of the Hebrews through history. మరి ఒకసారి మనం ఇశ్రాయేలులను గమనించినట్లయితే ఆ చరిత్రలో ఆ యొక్క ఆ హెబ్రీయుల దాంట్లో వారు ఎంత మాత్రం కూడా లేరు ఇశ్రాయేలు. That is those that have believed in God, have followed God, have served Him. I don't understand if they have not accepted Jesus. మరి వారు ఆ ఇశ్రాయేలులు దేవుణ్ణి అనుసరించడము, ఆయన ఆజ్ఞలు అనుసరించడము, ఆయన మాట చొప్పున జీవించడము జరుగుతుంది. మరి వారు అంగీకరించారో మరి దేవుని అంగీకరించారో నాకైతే ఎంత మాత్రం కూడా తెలియదు. But those that have walked with God, just like Enoch did back in Genesis, will be saved. మరి అదే రీతిగా హానోకు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ దేవునితో నడిచాడో అదే రీతిగా ఇశ్రాయేలు కూడా ఆ విశ్వాసంతో దేవుని వెంబడించారు కాబట్టి అందువలన వారందరూ రక్షించబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. Okay, verse 11 in chapter 11 says, this is Romans. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. It says, so they too have now become disobedient in order that they too may now receive mercy as a result of God's mercy to us, to you and me. That's what saved us, God's mercy. మరి దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు బోధించినప్పుడు కొన్నిసార్లు మనము పడిపోతుంటాము. అయినప్పటికీ కూడా దేవుడు తన కృప చూపించాడు. ఆ కృప ద్వారా ఆయన మహిమ ఐశ్వర్యము చొప్పున మనము సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి రక్షించబడడానికి ఎంతగానో దేవుడు కృప చూపించాడు. ఆమేన్. Verse 12:32 says, for God has bound all men over to disobedience through the free will of our life, so that then he can have mercy on them all if he desires. And he desires is my word. 32 వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మనందరి ఎడల కృప చూపించాడు, కరుణ చూపించాడు. మనము అవిధేయులుగా ఉన్నప్పటికీ కూడా ఆ అవిధేయతను దేవుడు చూడకుండా దేవుడు కృప చూపించి ప్రేమించి రక్షణ భాగ్యాన్ని ఇచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం. ఆమేన్. Now, I've gone into something that you probably don't have many Hebrews, many Jews living where you are. మరి మీరు అనుకోవచ్చు ఇప్పటికి కూడా కొంతమంది హెబ్రీయులు ప్రాంతంలో జీవిస్తున్నారు కదా మీరు అనుకోవచ్చు. So it's not an issue with you, but it's an issue that we need to understand that God is merciful. మరి వారి గురించి మనం అంత మాత్రం కూడా మరి ఆలోచన చేయని అవసరం లేదు. కానీ దేవుడు మన పట్ల కృప చూపించాడు, కరుణ చూపించాడు కాబట్టి ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. And we do need to pray for the Hebrews, the Jews, for them to find Jesus Christ. మనమందరము ఒక విషయం చేయాలి ఏంటంటే హెబ్రీయులకు యూదుల కొరకు మనం ప్రార్థించవలసిన అవసరత మన మీద ఎంతైనా ఉంది. వారు రక్షించబడాలి, యేసుక్రీస్తు వారిని అంగీకరించాలని మన వారి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత మన పైన ఎంతగానో ఉందని మనం గమనించాలి. That's just as we need to pray for our neighbor. We need to pray for our Hindu brothers and sisters, for our Muslims. We need to pray for all to come to salvation. మనము అందరి కొరకు ప్రార్థన చేయాలి. హిందువుల కొరకు, ముస్లింల కొరకు, ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారందరూ రక్షించబడాలి, రక్షణ మార్గం తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యంలో ఉండాలని ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మనం గమనించాలి. ఆమేన్. హల్లెలూయా. Okay, Amos, let's go back to Exodus chapter 4 now. ఓకే, అదే రీతిగా మనము మరి అయ్యగారు చెప్పినట్లుగా మరొకసారి మనము నిర్గమాకాండంలోకి తిరిగి వెళ్దాము. నిర్గమాకాండము 4వ అధ్యాయంలోకి మనం వెళ్దాము. అందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. You know, as those that have been here for the last 2 months and longer, they have seen that behind every person God has called has a story that is important for our growth in the Lord. మరి ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో పడిపోయినప్పటికీ, తిరిగి వెనకబడిపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో అలానే
పాపంలో ఉండగానే మనము మరి దేవుని ఉద్దేశం, దేవుని ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి తిరిగి రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. Amen. Because we get to focusing on my problems. My problems are worse than everybody else. I can't pay my bills. My wife's sick. My daughter's going to college. Oh, my problems are horrible. మనం చాలాసార్లు ఆలోచన చేస్తామంటే మన గురించి ఆలోచన చేస్తాము, మన సమస్యల గురించి ఆలోచిస్తాము. నా భార్య ప్రాబ్లం ఉంది, నా కుమార్తె కాలేజీకి వెళ్ళడము, లేక నాకు తల చుట్టూ నా మీద ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు ఉన్నాయని చాలాసార్లు మన గురించి మనం చింత చేస్తుంటాం. Oh, I need a laptop. I need a motorcycle. I need a car. I need all these things. మనం అందరం ఆలోచన చేస్తాము, నాకు ల్యాప్టాప్ అవసరము, మోటార్ సైకిల్ అవసరము, నాకు చాలా అవసరతలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నాకు కావాలని ఎంతగానో మనం ఆశపడుతుంటాం. But you know, Jesus didn't have any of those things. మరి నీకు తెలుసా, దేవుడు ఇవన్నీ ఏమైనా ఆయన కోరుకున్నాడా? ఇవన్నీ అవసరతలు కావాలని ఆశపడ్డా? He didn't need those things because he was God. He had the Holy Spirit. And as he walked, people could tell that he was from the Lord, that he was God. He was special. యేసుప్రభు వారికి ఇవన్నీ అవసరం లేదు, ఈ లోక సంబంధమైన అవసరాలు ఎంత మాత్రం కూడా అవసరం లేదు. కానీ ఆయన దేవుడు ఆయనకు సమస్తము, ఆయనకు అన్ని సాధ్యమే. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలు నా దగ్గరకు రావాలి, ప్రజల్ని ప్రేమించాలి, ప్రజల యొక్క అవసరతలు తీర్చాలనే యేసుక్రీస్తు వారు ఆశ కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. People were drawn to him. I mean, when he fed the 4,000 and he fed the 5,000, that didn't include women and men and children. మరి అక్కడ చూసినట్లయితే మరి యేసుప్రభు వారి దగ్గరికి 4,000 మంది వచ్చారు, 5,000 మంది వచ్చారు. వారందరికీ భోజనం పెట్టాడు. చాలా మంది వచ్చినప్పుడు స్వస్థత కావాల్సిన వారికి స్వస్థతనిచ్చి వారిని ఆదరించి ఎంతో సంతోష పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. He didn't need a microphone to speak. He didn't need a motorcycle to ride. He walked everywhere he went. యేసుక్రీస్తు వారికి ఆయనకు మోటార్ సైకిల్ అవసరం లేదు, మరి ఇంకా మెగాఫోన్ అవసరం లేదు, మైక్ అవసరం లేదు. ఆయన కాలి నడకతో ఆ కాలంలో వెళ్ళి ఆ దేవుని రాజ్య సువార్తను ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. Now I'm going to step on my toes because he didn't have air conditioning in a nice house. I like my air conditioning. మరి యేసుప్రభు వారు కూడా ఆ కాలంలో మరి ఆయనకు ఎయిర్ కూలర్ ఎంత మాత్రం లేదు, ఆయన అటువంటి ఫెసిలిటీస్ ఏం కోరుకోలేదు. మరి అయ్యగారు అంటున్నాడు, నా ఇంట్లో మాత్రం మంచి ఎయిర్ కండిషన్ ఉందని స్టీవ్ అయ్యగారు చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. Every time people came in and tried to distract Jesus from his purpose, he never got distracted. He stayed preaching and loving and healing and raising from the dead. మరి ఆ యేసుప్రభు వారు ఉన్న కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు అందరూ వచ్చి ఆయన ఎంతగానో మరి ఆయన మార్గంలో టైం చేయడానికి, పక్కకు దిల్చడానికి ఎంతో ఆయనను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆయన ఉద్దేశం, ఆయన ఆశ ఏంటంటే ప్రజలకు సహాయం చేయడం, ప్రజలకు మేలు చేయడం, ప్రజలను స్వస్థపరచడం, ప్రజలకు దగ్గర తీసుకోవడమే దేవుని యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం, ఆశ ఉన్నట్లుగా మనం గమనించగలం. హల్లెలూయా. ఆమేన్. I am as far from perfect as can be. Every one of y'all know that. I am sinful man and I repent. మరి అయ్యగారు అంటున్నారు, మరి నేను కూడా ఎంత మాత్రం కూడా ఆ యొక్క పరిపక్వమైన మనిషిని కాదు, నేను కూడా పాపంలో ఉన్నటువంటి వాడిని, కొన్నిసార్లు నేను కూడా పడిపోయే వ్యక్తిని అంటున్నాడు. ఎస్. But I try to stay where God wants me to be. And I can tell you a story that happened many times in India. చాలా సార్లు నేను ఎక్కువ వచ్చిన చాలా విషయాలు జరిగినాయి, మరి ఎన్నో విషయాలు నుంచి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఏది ఏమైనప్పుడు కూడా నేను విశ్వాసంలో దేవుని వెంబడించాలి, ఆయనలో నమ్మకంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆమేన్. I had many of you pastors try to stop what I know God wanted me to do. మరి చాలా సార్లు నేను ఇండియా దేశానికి వచ్చిన చాలా పరిస్థితులు నాకు ఆటంకంగా ఏర్పడ్డాయి. నన్ను చాలా సార్లు ఆపాలని చూశారు, కానీ ప్రతిదీ కూడా దేవునికి తెలుసు, అన్ని దేవుడు ఎరిగినటువంటి దేవుడుగా నేను గమనించగలుగుతున్నాను. He's called me to teach and preach and to love the people and help as much as I can. మరి దేవుడు నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటంటే
ప్రజలను ప్రేమించమన్నాడు, ప్రజలకు సాయం చేయమన్నాడు, వారి అవసరం తీర్చమన్నాడు, వాక్యాన్ని బోధించమని దేవుడు నన్ను ఏర్పరచుకొని దేవుడు నన్ను పిలిచాడు. And I can remember many services where I would walk in the church and start to sit down with the people, and pastors would grab me. No, you got to go to the podium. మరి చాలా సార్లు నేను ఇండియా దేశానికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో మరి వారందరూ నన్ను గొప్పగా పైకి స్టేజ్ మీదకి వచ్చి రండి పైన కూర్చోండి అని నన్ను ఎంతగానో ఎంకరేజ్, కానీ నేను ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. ఎప్పుడు క్రింద కూర్చోవడానికి, ప్రజల మధ్య ఉండడానికి నేను ఇష్టపడ్డాను. ఆమేన్, హల్లెలూయా. I would be loving and talking to the congregation, the people, and a pastor come up, no, you got to come eat. Leave them alone. Leave them alone. చాలా సార్లు మరి అయ్యగారిని పైకి తీసుకువెళ్ళడానికి, ఆ స్టేజ్ మీద తీసుకువెళ్ళడానికి చేయలు బట్టి లాక్కెళ్ళారు, కానీ అయ్యగారు అన్నారు, నన్ను వదలండి, నేను ప్రజల మధ్యలో ఉంటాను, వారి మధ్యలో కూర్చుంటాను, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వారి విషయాలు నేను తెలుసుకుంటానని ఆయన ప్రజల మధ్యలోనే కూర్చునేవారు. ఆమేన్. I can remember in one of those first trips back in 2010, pastor coming up to me right after the service saying, well, what are you going to do for me? మరి నేను 2010 యొక్క ఇండియా దేశానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు నన్ను ఎంతగానో గౌరవించి, నేను మీ కొరకు ఏం చేయాలని ఎంతో ఆతృతతో నన్ను అడిగారు. Now, why do I tell you that? Because we have to be focused on Jesus Christ and Him crucified, buried, resurrected, and sending back the Holy Spirit is the only way to get to heaven through Jesus Christ. మరి నేను చెప్పిన మాట ఏంటంటే, మనం యేసు ప్రభు వారి మీదనే దృష్టించాలి, ఆయన వైపే చూడాలి. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరిశుద్ధాత్ముని ద్వారా మనల్ని నింపాడు కాబట్టి మనం ఆయన కొరకే చూడాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీదనే మన దృష్టి నిలపాలని నేను అయ్యగారికి సెలవిచ్చాను. ఎస్, ఆమేన్. When we go to look at Moses came up with every excuse in the world to keep from following God's will. మరి అక్కడ చూసినట్లయితే మోషే గురించి మనం ఒకసారి ఆలోచించేసినట్లయితే, మోషే నువ్వు దేవుడు చాలా సార్లు ఎక్స్క్యూజ్ చేశాడు. ఆయన ఎన్నోసార్లు సాకులు చెప్పి తప్పించుకోవడానికి చేసినప్పుడు కూడా ఆ దేవుడు అతన్ని క్షమించి ముందుకు నడిపించినట్టుగా మనం చూడగలుగుతాం. And when we go to chapter 4 of Exodus, verse 14, God's anger burned against Moses. నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూసినట్లయితే, 13-14 వచనాన్ని మనం చూసినట్లయితే, మోషే మీద దేవుని కోపము రగులుకొనినట్లుగా మనం చూస్తాం. Has God's anger ever burned against you because of your hard-headedness? మరి దేవుడు కోపపడి మనందరినీ దహించి వేస్తాడా? ఎప్పుడైనా మనం విన్నామా? I know he has mine. Me. నాకు తెలుసు ఆ విషయము, మరి నాకు తెలుసు. But now, when God got mad at Moses, look at the next verse. He's already got a solution to Moses's problem. మరి దేవుడికి మోషే యొక్క సమస్య ముందే దేవునికి తెలుసు. ఆయన భయపడే విధానము, నేను ఐగుప్తు దేశానికి వెళ్ళనని ఎన్నోసార్లు వెనుకకు వేసినప్పుడు ఆ పరిస్థితి అంతా దేవునికి మాత్రం తెలుసండి. Moses, I want you to get all of the glory. I want you to be the leader of the people. Oh, I'm mad at you. దేవుడు అంటున్నాడు, మోషే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళాలి, నేను నీకు తోడుగా ఉంటాను, ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, నా ప్రజలు విడిపించాలని మోషేని ఎంతగానో మరి దేవుడు ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. But I knew this because I know the past, the present, and the future. And I have a solution for you. మోషే, నీ గురించి నాకు బాగా తెలుసు, జరిగిపోయింది తెలుసు, ప్రస్తుతం జరుగుతుంది తెలుసు, జరగబోయేది తెలుసు, నాకు నీ జీవిత చరిత్ర అంతా నాకు తెలుసు, కానీ నేను నీ గురించి అన్ని ఎరిగినాను, మరి నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళాలని దేవుడు మోషేని ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు. I have called Aaron, your brother, to come and to be your speaker.
మరి నేను నీకు తోడుగా నీ అన్న అయిన హారోను నేను పంపిస్తున్నాను. నీకు నోటిగా అహరోను ఉండి నీకు తోడుగా ఉండి అహరోను మరి నిన్ను నడిపిస్తాడని మోషేతో దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. I will tell you, Moses, and you will tell Aaron, and Aaron will speak to the Israelite people and to Pharaoh, and they will listen to Aaron's words. మరి నేను దేవుడనే నేను మోషేతో మాట్లాడతాను. మోషేతో నీవు మాట్లాడాలి. మరి అహరోను ఫరోతో మాట్లాడతాడు. ఫరో వింటాడు. So Aaron showed up to Moses. మరి అహరోను అతన్ని లేచి అతనికి ఎదురుగా వస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. Now I wonder, do you reckon Moses was still talking to the burning bush, to God in the burning bush? Because this is a long 2 chapters he's been talking to him. మరి ఈ విషయాలన్నీ కూడా ఆ మండుతున్న పొద దగ్గర దేవాతి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాము. ఈ అధ్యాయాలన్నీ కూడా మోషే మండుచున్న పొద దగ్గర దేవుని స్వరాన్ని విని ఆ మాటలన్నీ కూడా మండుచున్న పొద దగ్గర ఆయన విన్నట్లుగా మనం చూడగలుగుతాం. So do you think he showed up and God directed Aaron on what he was to do, or did God show him through the Holy Spirit on the way to meet his brother Moses? మరి అహరోనుకు పరిశుద్ధాత్మ దేవుడే మరి సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు, నడుచుకుంటూ వెళ్ళు, ఆ మోషేను కలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడే అహరోను నడిపించినట్లుగా మనం గమనించగలం. Oh, I tell you, there's so much to God's story and for us and through history that we don't know. మరి నేను చాలా విషయాలు బోధించాలి, మరి చరిత్ర గురించి బోధించాలని అంత ఆశ కలిగి ఉన్నాను. మనకి ఎంత మాత్రం కూడా తెలియనప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలు మనకు బోధిస్తాడు. And there is so much to your story, to my story, to our stories together, that God already has a plan for us. మరి నీ జీవితం గురించి, నా జీవితం గురించి, మన కథలన్ని విషయాల గురించి దేవుడే ముందే భూమి పునాదులు వేయబడక ముందే నీ పట్ల నా పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం నమ్మాలి. How do we find out what that plan is? మరి ఆ యొక్క ప్రణాళికను మనం ఎలా కనుగొనగలుగుతాము? మరొకసారి మనం ఆలోచన చేద్దాం. We walk with God just like Enoch did. Faith, faith, faith. విశ్వాసము ద్వారా మరి హానోకు ఏ రీతిగా ఆ దేవునితో నడిచాడో ఆ విశ్వాసము ద్వారా మనం నడవడం వల్ల దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకుంటామని మనం గ్రహించాలి. ఆమేన్. It's not faith in me or Zoom meetings or other. It's faith in God. మరి మీరు మరి జూమ్ మీటింగ్ లో ఉన్న నా మీద లేక ఇతరుల మీద మీరు ఎంత మాత్రం విశ్వాసం ఉంచడానికి వీల్లేదు, కానీ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు దేవుడి ప్రణాళిక, దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకొనగలుగుతారు. ఆమేన్. Now, when we start in verse 18, Moses goes back to his father-in-law, Jethro. మరి ఇక్కడ చూసినట్లయితే 18వ వచనం మనం చూసినట్లయితే ఇత్రో దగ్గరికి ఆ మోషే వెళ్ళినట్లుగా చూస్తాం. నో ఎలక్ట్రిసిటీ ఇన్ మై హౌస్, పవర్ గాన్. Okay, well, long as you can talk, you good. Okay. We'll look at that handsome face later. Yes, okay, sir. So it's a very not difficult to read the Bible. Just I want to bring in one touch. You don't have to read. We'll get somebody else. In verse 18, okay. Moses goes back, and this is an interesting question he asked Jethro. మరి ఇత్రో దగ్గరకు వెళ్ళి ఒక ఆసక్తికరమైన ప్రశ్న మరి మోషే అడుగుతున్నట్లుగా చూస్తాం. 18వ వచనాన్ని మనం చూద్దాము. 4వ అధ్యాయం 18వ వచనంలో ఆ విషయం రాయబడినట్లుగా మనం గమనించగలం. And I know I keep repeating myself. It's because I want you to hear it and digest it. Let the Holy Spirit interpret for you.
మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి అన్ని విషయాలకు ఆయన బోధిస్తాడు. ఖచ్చితంగా దేవుని వైపు చూసినప్పుడు ప్రతి విషయము దేవుడు అర్థం చేసుకునేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. ఆమేన్. Moses has just had an encounter with God where he has directed his path to do the most amazing thing in Egypt. ఒకసారి మోషేను మనము గమనించినట్లయితే మోషేను నడిపిస్తున్నది దేవాతి దేవుడైన దేవుడు మాత్రమే మోషేను నడిపిస్తున్నాడు. ఆయన సరైన మార్గంలో నడిపిస్తూ ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆమేన్. Moses said to Jethro, let me go back to my people. He asked permission to go back. మోషే తన మామ అయిన ఇత్రోతో మాట్లాడుతున్నాడు. నేను తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, నాకు ఒకసారి అవకాశం ఇస్తావా అని తన మామ అయిన జిత్రోతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం. He is almost 80 years old. He has worked with Jethro for 40 years. And now he says, can I go? వావ్. మరి ఆ మోషే సంవత్సరాలు ఉన్నప్పుడే విద్యార్థులకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు తన మామ అయిన ఇత్రోతో ఉన్నాడు. 80 సంవత్సరాలు గడిచిపోయింది. అయినప్పుడు కూడా తను ఎంతగానో తగ్గించుకొని విధేయతో తన మామతో అంటున్నాడు, నేను వెళ్తాను ఐగుప్తు దేశానికి, నన్ను పంపించమని ఇత్రోతో అన్నట్లుగా మనం చూస్తున్నాం. Now, what do we see through that comment? We see that Moses' pride has left and humility has filled his heart. ఈ విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మోషేలో ఉన్న గర్వం అంతా తొలగించబడ్డది. ఒక విధేయత అనేది, తగ్గింపు అనేది మోషేలో దేవుడు మోషేకు అనుగ్రహించాడు. కాబట్టి ఎంతగానో తగ్గించుకొని తన మామను యొక్క పర్మిషన్ అడుగుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. Donica, would you mute please? అక్క పుణ్యవతక్క మ్యూట్ లో పెట్టు. పుణ్యవతక్క డానక పుణ్యవతక్క మ్యూట్ లో పెట్టు. పుణ్యవతక్క మ్యూట్ లో పెట్టు. పుణ్యవతక్క మ్యూట్ లో పెట్టు. మ్యూట్. Okay, let's go on. ఓకే, మనం ముందుకు వెళ్దాం. He showed humility and respect for his father-in-law. మరి తన మామకు ఆయన ఎంతగానో Which is what we are to show and to have, is respect for others. Okay. You there, Amos? Amos? Yes. తన మామ అయిన ఇతరుల దగ్గర మోషే ఎలా తగ్గించుకున్నాడో అదే రీతిగా మనం కూడా తగ్గించుకొని ఇతరులతో ఒక మంచి సంబంధాన్ని కలిగి మనం జీవించాలి. ఆమేన్. Be sure and tell your wife that you don't know when the power is coming back on. మరి తిరిగి ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు. Yes sir. I know she's asking you, what about it, Amos? When's the power coming on? This here is a problem, electricity problem, I think. Yeah. Okay, go ahead, no problem. Yeah. So he asked permission of his father Jethro, and then he gives permission, and they head back to Egypt. తన మామ అయిన ఇత్రోను ఆయన ఎంతగానో తగ్గించుకొని వెళ్ళడానికి ఆయన మరి పర్మిషన్ అడిగాడు. అడిగినప్పుడు మరి తన మామ తనకి అవకాశం ఇచ్చాడు, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళమని అవకాశాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. And then when we look in verse 21, he is there going to Egypt, and the Lord says to him, మరి ఆయన పర్మిషన్ తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. When you get to Egypt, be sure you do throw the rod down and become a snake. You be sure that you put your hand in your robe and it becomes leprous, and then you throw the water down and it turns to blood. Be sure you do that. మరి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత మరి నేను నీకు చూపించిన సూచక క్రియలన్నీ కూడా
నువ్వు అక్కడ జరిగించాలి, ఆ ఫరో ఎదుట జరిగించాలని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. నీళ్ళు రక్తంగా మారినట్లు, చెయ్యి కుష్ఠరోగం వచ్చినట్టు, ఆ యొక్క కర్ర పాముగా మారినట్లు ఆ యొక్క సూచక్రియలను అక్కడ చేయాలని మోషేకు దేవుడు సెలవిచ్చినట్టుగా చూస్తాం. ఆమేన్. And then the Lord says one of my favorite words, Amos, but. మరి అయ్యగారికి ఇష్టమైన మాట అంటే ఇష్టం కాదు. ఏం మాట అంటే బట్ అనేది. బట్ మీన్స్ బట్ ఇట్ మీన్స్ ఇట్ లిటిల్ బిట్ వెయిట్. There's another answer coming. ఒక్కసారి మనము ఆగుతాం కదా, ఎట్లా బట్ అనగానే ఆగినప్పుడు ఇంకా కొంచెం ఆగండి, మరి వెయిట్ చేయండి అనే విషయాన్ని మనం చూస్తాం. But Moses, it's not going to be as easy as you think it's going to be. మరి అక్కడ మోషన్ మనం చూసినట్లయితే ఆయన అంత ఈజీగా ఆయన వెళ్ళడానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడలేదు. Because I'm going to harden the heart of Pharaoh and he's not going to let you go. మరి నేను ఫరో ఎదుటకు వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళలేను, అక్కడ వెళ్తే భయం ఇస్తుందని మాట్లాడినట్టుగా చూడగలుగుతాం. You're not going to walk in and walk out and lead 1 million people out of Egypt. మరి అక్కడ నేను వెళ్ళను, ఐగుప్తు ప్రజలోకి వెళ్ళనని ఆ రీతిగా ఆయన సమాధానం ఇచ్చినట్లుగా చూస్తాం. Because I'm going to make Pharaoh's heart hardened and he's not going to let you go. మరి అక్కడ చూసినట్లయితే ఫరో మరి అతను ఎంతగానో కఠినమైన వ్యక్తి, ఆయన హృదయం కఠినంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. And then he says, then say to Pharaoh, verse 22, this is what the Lord says, Israel is my firstborn son. మరి ఇక్కడ 21వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఫరో ఎదుట ఆయన మరి మాట్లాడినప్పుడు అతని హృదయం కఠినమైనట్లుగా మనం చూడగలుగుతాం. And so let my firstborn son go so that he may worship me. మరి అక్కడ మోషే ఈ రీతిగా సెలవిస్తున్నాడంటే మా కుమారులు, మొట్టమొదటి కుమారులు మరి మేము వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలని అన్నట్లుగా సెలవిస్తున్నాడు. Now, when he talks about Israel, he's talking about all the Hebrews to go worship. But remember back in chapter 3, verse 19. మూడవ అధ్యాయము 19వ వచనం తిరిగి వెళ్ళక మనం చూసినట్లయితే వారు అన్నారు ఈ రీతిగా ఏంటంటే, మేమందరం ఇశ్రాయేలు మా పిల్లలందరూ కలిసి మేము వెళ్ళి అరణ్యాలకు వెళ్ళి మా దేవునికి బలి అర్పించాలని వారు కోరినట్లుగా మనం చూస్తాం. Let my people go for 3 days, and Pharaoh said no. మరి నా ప్రజలు మేము 3 దినాలు వెళ్తాము, వెళ్ళి బలి అర్పించాలన్నప్పుడు ఫరో ఆయన ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. But Pharaoh, because you didn't let him go, I'm going to kill your firstborn son. మరి అక్కడ చూసినట్లయితే మీరు వెళ్ళండి కానీ మీ ప్రథమ కుమారులను మాత్రం ఇక్కడే ఉంచాలని ఫరో అన్నట్లుగా మనం చూడగలుగుతాం. Now, verse 24 gets a little interesting. 24వ వచనం చాలా ఆసక్తికరంగా ఉన్నట్లు మనం గమనించగలుగుతాం. Moses and his wife and his children left and were at a lodging on the way to Egypt. మరి మోషే తన యొక్క మరి భార్య కుమారులు వారు ఈజిప్టుకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు, and it says the Lord met Moses and was about to kill him. మరి అక్కడ చూసినట్లయితే మరి ఆ జ్యేష్ఠ పుత్రుణ్ణి ఒకవేళ చంపనేమో అని వారు ఆలోచన చేశారు. Is this an interjection from where God got mad at him when Moses kept giving excuses? మరి ఈ విషయంలో కూడా దేవుడు మోషేను మరి క్షమించగలుగుతాడా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. And the answer, I guess, comes in verse 25. మరి ఒక దాని యొక్క జవాబు మరి 25వ వచనంలో చూడగలుగుతాం. Because Zipporah, his wife, takes a knife and goes to their son and cuts off the foreskin.
he circumcises his son. మరి ఆ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే సిపోరా మోషే యొక్క భార్య ఆమె తన కుమారునికి సున్నతి చేసినట్లుగా చూస్తాము. ఒక కత్తి తీసుకొని ఆ యొక్క మొదటి భాగాన్ని అక్కడ తీసివేసినట్లుగా మనం చూస్తాం. సున్నతి చేసినట్లుగా మనం గమనించగలుగుతాం. And then she takes this skin that's got blood on it and touches Moses's feet. మరి అది రక్త సంబంధాన్ని సున్నతికి సంబంధించిన విషయంగా మనం గమనించగలుగుతాం. And she said, Moses, surely you are a bridegroom of blood to me, Zipporah. మరి అప్పుడు ఆ సున్నతి జరిగిన తర్వాత ఆమె అంటుంది, మోషే నీవు నా రక్త సంబంధివి అని ఆ మోషేతో సెలవిచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. That just really makes me scratch my head a little bit, Amos. మరి ఆ విషయాన్ని నేను చదువుతున్నప్పుడు నా వెంట్రుకలు ఎంతగానో నిక్కబడుస్తాయని నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమేన్. Yes. Because I don't understand. I see a lot, but I can't see behind the scenes here. మరి కొన్ని సార్లు మనకు అర్థం కావు దేవుని విషయాలు, కానీ దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముని ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఆమేన్. And it makes me have one question is why didn't she cut the foreskin off of Moses? మరి Why ఒకసారి మనం wasn't చూసిన Moses circumcised by her? మరి మోషేకు సున్నతి జరిగినట్లుగా మనం చూడలేము, కానీ మరి ఎందుకు ఆ రీతిగా జరిగింది, మోషే ఎందుకు సున్నతి చేసుకోలేదని ఒకసారి మనం ఆలోచిద్దాం. We remember that when Pharaoh's daughter took Moses out of the ark, she gave him back to Moses's mama to raise him. మరి ఆ యొక్క ఫరో కుమార్తె నైలు నదిలో నుండి మోషే వెళ్ళి ఆ తర్వాత తన కుమారుణ్ణి మరి మోషే తల్లికి అప్పగించినట్లుగా మనం చూడగలుగుతాం. Now the Israelites, their circumcision came on the 8th day. మరి ఇశ్రాయేలీయుల యొక్క ఆచారం ఏంటంటే బాలుడు పుట్టిన 8వ దినాన సున్నతి ఖచ్చితంగా చేయాలని వాళ్ళకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. And so I believe that Moses's mama had circumcised him when he was 8 days old, and then he went to Pharaoh's daughter. మరి నేను అనుకుంటాను, మరి ఆ యొక్క మోషే తన తల్లి దగ్గర పెరుగుతున్నప్పుడు ఆ దేవుని ఆజ్ఞలు ఆమెకు తెలుసు కాబట్టి వారి ఆచార ప్రకారము ఆ మోషేకు 8వ దినాన సున్నతి చేసినట్లుగా నేను గమనిస్తున్నాను. అతడు సున్నతి చేయబడిన వ్యక్తిగా మనం గుర్తించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. yes. And I know we're talking, y'all, India does not circumcise. America circumcises. నేను అంటున్న విషయం ఏంటంటే, మరి అమెరికా దేశంలో ప్రతి ఒక్కరు కూడా సున్నతి కలిగి ఉంటారు, కానీ ఇండియా దేశంలో మరి అందరూ సున్నతి చేసుకోరు అని నాకు అర్థమవుంది. yes Lord. yes sir. And y'all are going, yes, thank you Lord. మరి అక్కడ చూసినట్లయితే మరి దేవునికి వందనాలు చెల్లించాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. yes. ఆమేన్. And I am not coming to India in October with a sharp knife. Just trust me, okay? మరి you are going to come, definitely. We are pray, definitely God will open the door to come to India. We believe, we trust. Yes, Yeah. but no knife. No knife. Yeah, yes. మరి అయ్యగారు అంటున్నారు, నేను అక్టోబర్లో రావాలి కాబట్టి పర్మిషన్స్, వీసా ఇవన్నీ దొరుకుతాయో నేను షూర్గా, నేను ఖచ్చితంగా చెప్పలేను అక్టోబర్లో వస్తానో రానని అయ్యగారు మనతో మాట్లాడుతున్నాడు. So when I remember that and I look at this verse, I believe God got mad at Moses because he was called and he had not circumcised his son. మరి మోషేకు సున్నతి చేయబడింది, కానీ మరి తన కుమారునికి ఎంత మాత్రం కూడా ఆ సమయంలో సున్నతి జరగలేదు. And he took his wife, who was the daughter of Jethro, who was the priest of Midian, to say, we've got to do this, Moses. We've got to do it now before we go back to Egypt. మరి చూసినట్లయితే ఇత్రో యొక్క కుమార్తె ఈమె కాబట్టి, మరి యాజకుడు కాబట్టి
మరి మోషేతో చాలా సార్లు అని ఉండవచ్చు, మనం ఐగుప్తుకి వెళ్తున్నాము, మనము సున్నతి చేయాలి, మోషే సున్నతి చేయాలని చాలా సార్లు అడిగి ఉండవచ్చు ఈమె. And what it says in verse 26, మరి 26వ వచనాన్ని మనం గమనిస్తాం ఒకసారి ఇక్కడ. as soon as Zipporah said the bridegroom of blood, the Lord left Moses alone. మరి ఇక్కడ చూసినట్లయితే అప్పుడు దేవుడు ఆ సున్నతిని బట్టి, నీవు నాకు రక్త సంబంధి అయినందున నీవు నాకు పెనివిటి వైతివని మరి ఆమె మోషేతో అన్నట్టుగా మనం చూడగలుగుతాం. What's the significance of the shedding of blood? రక్తము చిందించుట అనేది దేనికి సాదృశ్యంగా ఉంది ఒకసారి మనం చూద్దాం. We know that Jesus Christ, with the shedding of sheep and all at the altar, and then Jesus at the shedding his blood on the cross, was for the redemption of sin. రక్తము దేనికి సాదృశ్యంగా ఉందంటే, బలులు అర్పించినప్పుడు రక్తాన్ని, గొర్రెల రక్తాన్ని, మేకల రక్తాన్ని అర్పించారు. అదే రీతిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తము చిందించాడు కాబట్టి ఆ రక్తము మన పాపాలను తుడిచివేయడానికి, మనల్ని శుద్ధి చేయడానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. So, even though Moses was called, he was elected, he was talked to by God and given the plan, he still had to have the shedding of blood. మరి ఆ రీతిగా యేసు ప్రభు వారు మన కొరకు రక్తం కార్చారు, రక్తం చిందించారు. అంత మాత్రమే కాకుండా ఇప్పటికి కూడా ఆయన రక్తము మనకు అందుబాటులో ఉన్నట్లుగా మనం గమనించగలం. Now, the answer to my question a while ago about when did Aaron show up with Moses? Did he get to see God in the burning bush? The answer is no, because it comes in verse 27. మరి అక్కడ మండుచున్న పొద దగ్గర దేవుడు మాట్లాడిన తర్వాత మోషేకు మరి అహరోను ఎదురుగా వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. Now, I hope you realize, each one of you, that I am teaching this as the Holy Spirit shows me. మరి నేను నమ్ముచున్నాను ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయాలే నేను మీకు బోధించాలని ఆశ కలిగి ఉన్నాను. Because I don't know the Bible. I am only his teacher, his instrument. నేను బైబిల్లో అంత ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తిని కాదు, నాకు అంతగా బైబిల్ తెలియదు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏదైతే బోధిస్తాడో అదే మీకు బోధిస్తున్నాను. ఆమేన్. Do you have somebody wanting to talk to you? మరి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడు. You. Is somebody trying to talk to you? Yeah. Sir, pardon? It looked like someone was wanting to talk to you. Yeah. Yes, because outside is a disturbance is coming, so that's why. Okay. Do you need to talk to him? No. Yes, go ahead. Okay. It says, the Lord then said to Aaron, go into the desert and meet Moses. మరి అహరోనుకు దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు, నీవు మరి అరణ్య మార్గంలో వెళ్ళి మోషేను నువ్వు కలుసుకొని మోషేతో మాట్లాడని దేవుడు అహరోనుకు సెలవిచ్చినట్టుగా మనం చూస్తాం. And where did Aaron meet Moses? On the mountain of God. Moses was still on the mountain when Aaron came. మరి ఎక్కడ అహరోను మోషేను కలిసినాడు అని మనం ఆలోచన చేసినట్టయితే, ఇంకా మోషే ఆ పర్వతం మీదనే ఉన్నాడు. ఆ యొక్క పర్వతం మీద ఉన్న సమయంలో మోషే మార్గ మధ్యలో వస్తూ అహరోను మార్గ మధ్యలో వస్తూ మోషేను కలుసుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. Now, when they met, he met Moses and kissed him. This is his brother on the cheek. Holy kiss. మరి ఆ రీతిగా వారిద్దరు అన్నదమ్ములు కలుసుకున్న తర్వాత ఆయన మోషే అహరోను ఇద్దరు కౌగులించుకొని ఆయన యొక్క మరి చెంప మీద ముద్దు పెట్టినట్టుగా మనం చూస్తాం. Brother kiss. They showed their love to each other. They had missed each other. మరి ఆ యొక్క అన్న ఆ యొక్క ముద్దు ఏంటంటే, ఈ బుగ్గన ముద్దు పెట్టినప్పుడు
అది మరి ప్రేమకు సాదృశ్యంగా వారిద్దరు ఒకరినొకరు కౌలించుకొని వారిద్దరు సంతోషపడ్డట్లుగా మనం చూడగలుగుతాం. And so then in verse 28, Moses told Aaron everything the Lord had said to him. మరి ఆ తర్వాత మోషే దేవుడు తనతో ఏం మాట్లాడాడో ఆ విషయాలన్నీ కూడా తన అన్న అయిన ఆరోనుకు వివరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. And then he told him about the rod turning into a snake in his leper's hand and the water turning into blood. మరి దేవుడు తనకు బోధించిన విషయాలన్నీ ఆరోనుకు సెలవిచ్చాడు. కర్ర పామైనట్లుగా, మరి అదే రీతిగా చెయ్యి తన మీద ఆ ఎదలో పెట్టుకున్నప్పుడు అది కుష్టుగా మారినట్టు, తర్వాత కుష్టు రోగం పోయినట్లుగా, తర్వాత ఆయన వాటర్ తీసుకొని నేల మీద వేసినప్పుడు అది రక్తంగా మారినట్లుగా, అవన్నీ విషయాలు తన అన్నకు బోధించాడు. And if you remember, when Joseph came to Egypt with his whole Joseph was there, brought his whole family to Egypt, they were able to settle in the region of Goshen. మరి మనం ఒక్కసారి ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే యోసేపు జీవిత చరిత్రను మనం చూసినట్లయితే ఆ కరువు కలిగిన ప్రాంతంలో మరి తన అన్నలందరూ కూడా యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత యోసేపు తన అన్నలకు ఒక మంచి ప్రదేశాన్ని ఇచ్చాడు. అదేంటంటే గోషెను ప్రాంతంలో మీరు నివసించాలని ఒక మంచి ప్రదేశాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. Back 350 years ago, 400 years ago, Pharaoh blessed Joseph because he had saved the world through God's direction. 400 సంవత్సరాల క్రితం, 350 సంవత్సరాల క్రితము మరి యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రపంచానంతటి రక్షించడానికి, వారిని పోషించడానికి దేవుడు ముందుగానే యోసేపును ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. With the best land in Egypt, and also Egyptians detested the Israelites. మరి యోసేపు తన అన్నలకు ఒక మంచి భూభాగము, మంచి స్థలము గోషెన్ అనే ప్రాంతాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతాం. Israelites were shepherds, and the Egyptians hated shepherds. మరి ఇశ్రాయేలు గొర్రెలు కాసేవారు కాబట్టి వారి యొక్క వృత్తి గొర్రెల కాపర్లు, గొర్రెలు కాసేవారు. మరి ఐగుప్తులు మాత్రము గొర్రెలు కాసేవారిని వారు వ్యతిరేకించేవారు, అసహించుకునేవారు. Y'all have probably heard that about 50 times from me, so. Yes, sir. Yes, sir. Okay, so Moses and Aaron, after their reunion, they went to the land of Goshen and brought all of the elders together. మరి ఆ మోషే అహరోను ఇద్దరు అన్నదమ్ములు కలుసుకొని ఐగుప్తు దేశంలోని ఆ ఇశ్రాయేల్ నివసిస్తున్న గోషెను ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఉన్న పెద్దలందరినీ వారితో కలిసి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. Now this is an interesting picture to see. మనం ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. Moses is the man that has spent all this time with the Lord in the burning bush. మరి మోషే ఆ యొక్క మండుతున్న పొద దగ్గర ఆయన సమయం గడిపినట్లుగా మనం చూడగలుగుతాం. And he's got this long rod that is probably 8 feet long. మరి ఆయన చాలా ఆచానుభావుడుగా 8 అడుగుల ఎత్తు ఉన్నట్లుగా మనం మోషేను చూడగలుగుతున్నాం. A shepherd's rod. మరి ఆయన ఆ యొక్క కర్ర ఆయన చేతిలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. And so they go to the elders. Aaron does every bit of the talking. మరి వారు ఆ యొక్క ఇశ్రాయేల్ పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు దేవుడు ఏమైతే వారికి బోధించారో ఆ విషయాలు వారితో తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. Here is Moses standing here, and Aaron steps up and he does all the talking. మరి అక్కడ పక్కన ఆరోన్ నిలబడ్డాడు, మోషే ఈ రీతిగా కర్ర పట్టుకొని నిలబడ్డాడు. ఆరోను ఆ యొక్క పెద్దలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. And then Aaron tells them all that God had told Moses. And then he said, let me show you the signs. మరి ఆరోను ఆ రీతిగా ఆ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు మీరు దేవుడు మిమ్మల్ని పంపించాడు అనడానికి ఏంటి ఒక గుర్తు మాకు చూపించండి ఆ యొక్క పెద్దలు వారిని అడిగినట్లుగా చూస్తాం. And Moses takes the staff, his rod, and throws it on the ground, and it turns into this huge serpent.
మరి వెంటనే తన చేతిలో ఉన్న పొడవు కర్ర నేల మీద పడవేయగానే అది పెద్ద ఒక మహా సర్పం అయినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. The elders, can you imagine their faces? మరి అక్కడ ఆ సర్పం కాగానే అక్కడ పెద్దలందరూ కూడా ఆశ్చర్యంగా వాళ్ళు భయపడి వెనుకకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. And Moses reaches down and grabs the snake by the tail, and it turns back into a rod, and he's standing there like this. మరి వెంటనే అక్కడ ఆ కర్రను మోషే ఇలా ఆ తోకతో పట్టుకోగానే అది తీసుకొని మళ్ళీ అది మామూలుగా కర్ర అయినట్లుగా మనం చూస్తాము, మామూలు కర్రగా మారిపోయినట్లుగా చూస్తాం. ఎస్. And so then they're in shock, and Aaron says, well, let's show you the other miracle, the wonder that God has told Moses. And Moses took his hand and reached it in his robe, and he pulled it out, and his hand went to whiter than mine. Leprosy was all over his hand. ఆ తర్వాత ఆ ఫరో ఎదుట ఇంకో రెండవ సూచక్రియ వారు జరిగిస్తున్నట్లుగా మనం చూస్తాం. సంఘ పెద్దలందరూ ఇశ్రాయేలు అందరూ ఉన్న టైంలో రెండవ సూచక్రియ ఏం చేశారంటే, మరి ఆ యొక్క చెయ్యి తీసుకొని నీ పైన పెట్టుకోమన్నప్పుడు, ఆ చెయ్యి తన మీద పెట్టుకున్నప్పుడు ఆ చెయ్యి ఒక తీసిన తర్వాత ఒక కుష్టు రోగం కలిగిన ఒక తెల్లని పొడ వంటి చెయ్యిగా మారినట్లుగా మనం చూడగలుగుతాం. And then he takes it, puts it back in his cloak, brings it out, and it's dark skinned, we assume, like Amos's hand. అదే రీతిగా మరి యేసు ప్రభువారు అదే రీతిగా మోషే మరి ఆ చెయ్యిని తీసివేయమని దేవుడు చెప్పినట్టు మోషే అలా చెయ్యిని తీసివేసిన తర్వాత ఆ కుష్ఠరోగం అంతా వెళ్ళిపోయి నార్మల్ చెయ్యిగా మామూలు చెయ్యిగా మారినట్టుగా మనం చూడగలుగుతాం. And so they're standing there, and then Aaron says, would you bring me a bucket of water, please? ఆ తర్వాత మూడవ యొక్క సూచక్రియ జరిగిస్తున్నారు. మీరు ఏమైనా ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొని రాగలుగుతారని అక్కడ ఉన్నవారికి ఆయన ఆజ్ఞాపించాడు. And then I think Moses picked the bucket up and threw it out on the ground, and it turned to blood. ఆ మోషే వారు తెచ్చిన బకెట్ నీళ్లు తీసుకొని ఆ వాటర్ అంతా నేల మీద పోసినప్పుడు అదంతా రక్తముగా మారిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. And it says, still in verse 30, he performed the signs before the people, and they believed. మరి 30వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ మాటలన్నీ వారు వివరించిన తర్వాత జనులందరూ ఆ సూచక్రియలు చేయగా ఆ జనులు నమ్మిరి అని రాయబడింది. Now we remember that just 39, 38, 40 years before, Moses left the country and went to Midian because they were trying to kill him. మరి ఆయన 39 సంవత్సరాలు లేక 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ యొక్క ఫరో రాజు చంపుతాడనే భయముతో ఐగుప్తు దేశాన్ని విడిచి మిద్యానులోనికి పరిగెత్తినట్లుగా మనం చూస్తాం. ఎబ్నేజర్ అన్న, థ్యాంక్ యూ. ఎబ్నేజర్ అన్న, ఓకే 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 చెప్పండి. మీరు చెప్పండి. మోషే ఆ యొక్క ఫరో దగ్గర తను ఆ వ్యక్తిని చంపిన విషయం తెలగానే భయపడి మిద్యాను దేశంలోనికి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన మిద్యాను దేశంలోనికి పారిపోయినట్లుగా మనం చూస్తాం. मोशे जो है वो लड़का को जब मार दिया था और फरो के पास रहा और वहां वो समझ में आया, फरो को समझ में आया, और आने के बाद क्या है कि और मूसा ने क्या है कि वो जंगल में बग्या जैसे 40 साल के लिए बग्या जैसे हम देखते हैं. Glad to have you back. Yes. The Israelites believed Aaron and Moses, and they believed and said, let's go to Pharaoh. మరి అక్కడ చూసినట్లయితే ఆ యొక్క సూచక్రియలు వారు ఇశ్రాయేలు చూసి నమ్మి మనమందరము ఫరో దగ్గరికి వెళ్దాము, మనం వెళ్ళడానికి అవకాశాన్ని ఫరోను అడుగుదామని వారందరూ ఫరో దగ్గరికి వెళ్ళారు. उन लोग क्या है कि सभी लोग क्या है कि वो आश्चर्य कार्यों को देखा
और देखने के बाद क्या है कि सब मिलकर के फरो के पास जाएंगे, जा करके फरो से आप मांगेंगे करके उन लोग सब तैयार हो गए थे। One thing happened before they went to Pharaoh, and this is in verse 31. మరి ఫరో దగ్గరకు వెళ్ళడానికి ముందుగా ఇక్కడ ఒక విషయం జరిగినట్లుగా మనం చూస్తాము. ఆ వచనము 31వ వచనంలో వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం. फरो के पास पहले से जाने से पहले 31 वचन में लिखा हुआ वो चीज को देखेंगे। It says, and when the elders and the people heard that God, the Lord God, was concerned about their situation. మరి అక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు అనుకున్నారు, దేవుడు మన యందు కనికరించాడు, మన ప్రార్థన విన్నాడని వారు ఎంతగానో సంతోషపడ్డారు. ఆమేన్. यहाँ पे क्या है कि इजराइल को प्रजा ये बोलते हैं कि परमेश्वर ने आपका ऊपर हमारा ऊपर क्या कि कृपा किया करके उनको बताते हुए धन्यवाद दिए। See, that they had been down there 390 years, and they had gone from blessings to curses by the Egyptian people. మరి వారు 390 సంవత్సరాలు సుమారుగా వాళ్ళు బానిసత్వంలో బతికారు, చాలా కష్టం అనుభవించారు, ఎంతో బాధ వేదన శాపము పొందుకొని తర్వాత ఆ శాపములో నుండి దీవెనలోనికి వారు వెళ్తున్నట్లుగా, దీవెన పొందుకోవడానికి వెళ్తున్నట్లుగా వారు ఎంతగానో సంతోషించారు. ఆమేన్. इस्राएल प्रजा ने क्या है कि 390 साल क्या है कि पाप में, श्राप में, तकलीफ में रहते हुए, क्योंकि वो सारे तकलीफ हट करके उन लोग क्या है कि वो प्रजा जो है वो क्या है कि आशीष वाला का जगह में जाने के लिए तैयार हो गए। They bowed down and worshiped the Lord. మరి ఎంతగానో తల వంచుని మరి దేవుని ఎంతగానో ఆరాధించి ప్రభు నామాన్ని గణపరిచి దేవుని స్తుతించారు. ఆమేన్. हम सब क्या है कि परमेश्वर को महिमा देते हुए, उनको आराधना करते हुए, उनको महिमा देते हुए चलना है। Now what that tells me, men and women, is that they had gotten to the point they thought God had forgotten them. మరి ఒక్కసారి ఇశ్రాయేలును మనం గమనించినట్టయితే వారు అన్ని సంవత్సరాలు బానిసత్వంలో బ్రతుకుచు బాధపడుచు వారు అనుకున్నారంట, ఏమంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మనల్ని విడిచాడని వారు ఆలోచన చేశారు. एक बार क्या है कि अपन इजराइलों को देखने से इजराइल ये सोचते थे कि इतने साल क्या है कि परमेश्वर हमें भूल गया है, हमको क्या है कि मदद नहीं कर रहा है करके परमेश्वर के ऊपर इन लोग सोचने लगे हैं। See, they were passing down the stories of Abraham, Isaac, and Jacob, and Joseph, and how they were blessed, and now they're cursed, and they thought God had forgotten his people. మరి వారు ఈ రీతిగా ఆలోచన చేశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ రీతిగా వారు ఎంతగానో దీవించబడ్డారు. ఆ తర్వాత దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడనాడారు, దేవుడు మా పట్ల ఎంత మాత్రం కూడా కనికరం చూపించలేదని వారు ఎంతగానో బాధపడినట్లుగా మనం చూస్తాం. यहाँ पे इन लोग क्या है कि ये समझ रहे हैं कि अब्राहम, इसहाक, याकूब का परमेश्वर हमको क्या है कि भूल गए हैं, बिल्कुल वो भूल गए, उन लोग को आशीष दिया है लेकिन हमें भूल गया करके इजराइल का प्रजा वहां अपना आप में सोच रहे थे। See, we tend to think God ought to answer our prayers. Right now, God, give me this, direct my path. He doesn't work like that. మరి మనం చాలా సార్లు అడుగుతాం, ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఇప్పుడే నాకు కావాలి, ఇది అనుగ్రహించు, ఇప్పుడే త్వరగా నాకు జవాబు కావాలని మనం ఖచ్చితంగా దేవుని అడుగుతుంటాం. కానీ దేవుడు ఆ రీతి ఎంత మాత్రం చేయడు. ఆయన అనుకున్న సమయంలో దేవుడు మనం ప్రార్థించిన దానికి జవాబు ఇచ్చి మనకు సాయం చేసే దేవుడు. ఆమేన్. yes. आप और हम क्या कि प्रार्थना करेंगे, करने के बाद परमेश्वर से बोलते हैं कि परमेश्वर पिता अभी हमको चाहिए, अभी आप अनुग्रह कीजिए करके कई बार अपन भी ऐसे बोलते हैं, लेकिन परमेश्वर ने अपना समय में और वो इच्छा के अनुसार वो देते हैं। ये वाला बात जो है अनुग्रह वाली बात है। हालेलुया।
See, Amen. the Lord is not here for my glory or your timing. We are here to glorify Him. మనము మన మహిమ కొరకు, మన గొప్పతనం కొరకు మనం ఎంత మాత్రం కూడా ఆశపడదు కూడదు. కానీ ఆయన మహిమ కొరకు ఆయనను మహింపరిచే విధానంగా ఉండాలి, ఆయనను హెచ్చించే విధానంగా ఉండాలి. ఆయన సమయంలో, ఆయన అనుకున్న సమయంలో మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడని మనం విశ్వసించాలి. ఆమేన్. आप लोग हम लोग प्रार्थना करेंगे क्या है कि हमको ऊंचा करने के लिए, अपना बड़ापन बताने के लिए, अपना बड़ाई बताने के लिए नहीं, लेकिन क्या है कि परमेश्वर को देखते हुए, उनको ताकते हुए, उनको पवित्र आत्मा पाते हुए, वो जब वो करना चाहते हैं उस समय करेगा, बहुत अच्छे रीति से करेगा। यही क्या है कि परमेश्वर अपना समय में, अपना जगह में वो करने वाला परमेश्वर है। See, at 390 years, it was not about Pharaoh's heart changing. It was about the Hebrews, the Israelites' hearts changing. మరి 390 సంవత్సరాలు ఫరో హృదయాన్ని మరి దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన మార్చలేదు. మరి ఆ యొక్క ఇజ్రాయెల్ కూడా ఆయన ఎంత మాత్రం కూడా వారి హృదయాలు ఆయన మార్చలేదు. 390 साल जो है क्या है कि मूसा का जो हृदय को परमेश्वर ने बदला नहीं है, और इजराइल लोगों का भी हृदय को परमेश्वर ने नहीं बदला है, क्योंकि वो समय था, वो समय के अनुसार होने का था, इसलिए। Amen. When we go through these times of not getting what we want, of having to wait, God is trying to get our hearts right with Him. మరి మనకు మాత్రం మనం ఎంత మాత్రం కూడా మనలో మనము చూసుకొని ఎంత మాత్రం కూడా మనము మెచ్చించుకోవడానికి వీల్లేదు. కానీ మన హృదయాలు దేవునికి సమర్పించుకొని దేవుని చిత్తానుసారంగా దేవుడే నడిపించాలని పరిపూర్ణంగా మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. परमेश्वर का दास दासियों क्या है कि अपना आप में क्या है कि सीमित होकर के नहीं चलना चाहिए, क्योंकि आप और हम अपना हृदयों को परमेश्वर के सामने रखते हुए, उनको अपनाते हुए, क्योंकि परमेश्वर को ऊंचा करते हुए हमेशा चलना चाहिए। We have to remember God gave us the Holy Spirit. This body became a temple for Him to live in. మరి మనలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఈ శరీరాన్ని ఆయన ఆలయంగా దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన మనల్ని నింపి ఈ శరీరము ఆయన దేవాలయంగా దేవుడు మార్చినట్లుగా మనం గ్రహించాలి. प्रभु का दास दासियों के कि अपने आप में ये सोचना है कि परमेश्वर के अपने अपना स्वरूप में अपना शरीर को देख करके अपना शरीर उनकी मंदिर का करे जैसी बना करके रख करके, क्योंकि पिता पुत्र पवित्र आत्मा का जरिया आपको हमको चला रहा है, इसलिए क्या है कि पवित्र आत्मा का जरिया सब कुछ संभव होगा। ये चीज वचन के द्वारा सीख रहे हैं। Oh, they bow down and worshiped and they praise God and say, "Thank you, Lord, for being our Redeemer, for being our salvation." మరి వారందరూ ఆ సమయంలో దేవుని ఎంతగానో స్తుతించారు. దేవా వందనాలు నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. కొందరు ప్రభువా అయ్యా మమ్మలను ఐగుప్తు చెరల నుండి విడిపించి రక్షణ ఇస్తున్నందుకు వందనాలు దేవా అని దేవుని ఆ సమయంలో ఇశ్రాయేలు అందరూ దేవుని స్తుతించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. वहां पर क्या है कि इतने लोग जब एक जगह हुए, इकट्ठा हुए, उस समय उन लोग ये बताए कि हे परमेश्वर पिता, आपने क्या है कि हम लोग ऐगुप्त से छुड़ा करके यहाँ लाने के लिए अनुग्रह किया, आपने हमारे ऊपर दया किया, करुणा किया, अनुग्रह किया करके उनको क्या है कि स्तुति करते हुए, आराधना करते हुए उनको महिमा किए हैं सारी प्रजा ने। The Israelites had no idea, no clue what was coming for them. They thought it would be an immediate exit to their home. మరి ఆ సమయంలో ఇశ్రాయేల్ అనుకున్నారు ఏంటంటే ఏం జరుగుద్దో వాళ్ళకి తెలియదు, జరగబోయేది ఏం తెలియదు. కానీ వారు అనుకున్నది ఏంటంటే వెంటనే మాకు కార్యం జరుగుద్ది, వెంటనే మేము మా సొంత గృహాలకు వెళ్ళిపోతాం, విడిపించబడతామని వారు ఆలోచన చేశారు. इजराइलियों ने क्या है कि उनका मन में ये सोच रहे थे कि जल्दी से क्या है कि हम छूट जाएंगे, जल्दी से हम लोग चला जाएंगे, अपना
घरों में चला जाएंगे करके उन लोग अपना मन में सोच रहे थे। In their faith, the Israelite people's faith would do just like us, up, down, heartache, joy, heartache, joy. మరి ఇశ్రాయేలీల యొక్క విశ్వాసం ఎలా ఉందంటే ఆ పైకి ఎక్కుతూ క్రిందికి దిగుతూ అప్ అండ్ డౌన్ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి సంతోషము, తర్వాత బాధ, సంతోషము, బాధ, ఆ రీతిగా ఎదుగుచూ దిగుచూ ఉన్నట్లుగా వారి విశ్వాసాన్ని మనం చూడగలుగుతాం. यहाँ इजराइलों को प्रजा का जो विश्वास ऐसी है, कभी बढ़ रहे हैं, कभी घट रहे हैं, कभी बढ़ रहे हैं, कभी घट रहे हैं, क्योंकि ऐसे उन लोग को विश्वास के साथ क्या है कि उन लोग सोच ऐसा परमेश्वर के सामने हो रहा था, क्योंकि परमेश्वर ने आश्चर्यकारी करने वाला है। Is this not a good story? మరి ఇది మనకు చాలా ఆసక్తికరమైన కథగా కనిపిస్తుంది కదా. ये जो बातें सारे क्या है कि एक कहानी का रूप से आश्चर्यजनक के साथ आपका दिमाग में, हमारा दिमाग में, हृदय में हो रहा है कि नहीं हो रहा है, ये बताइए। Can you not see your life through Moses and the Israelite people? మరి నీ జీవితం కూడా మరి ఇశ్రాయేల్ ప్రజల మాదిరిగా ఉందా, లేక మోషే మాదిరి ఉందా? నువ్వు చూడగలుగుతున్నావా? ఏ రీతిగా నీ జీవితం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాను. परमेश्वर का दास स्टीवन सर ये बता रहे हैं कि आपका जीवन क्या कि इजराइलियों को प्रजा का जैसी है, मूसा का जैसी है, अपने आप को फरकने का आवश्यकता है। यही मेरा विनती Oh, है। I tell you, I can't. I just can see me with Moses standing back over here watching and listening and seeing all of the activities, all the sin, all the redemptions coming. మరి అక్కడ మోషేను మనం చూసినట్లయితే మోషే అక్కడ నిలబడి దేవుడు ఇచ్చే రక్షణను, దేవుడు చేసే కార్యాలన్నీ, అక్కడ జరిగే విషయాలన్నీ ఆయన తన మనసులో ఆయన చూడగలుగుతున్నాడు. यहाँ पे इजराइलियों को प्रजा के साथ मूसा ने और परमेश्वर की तरफ देखते हुए, क्योंकि जो उद्धार जो दे रहे परमेश्वर वो भी वो देख रहा है, और इन लोग को छुड़ाएंगे वो भी देख रहे हैं। सारे चीज परमेश्वर को ताकते हुए, और मूसा ने सारे चीज का उनके सामने, उनके आंखों के सामने देखते देखते जा रहा है। And it keeps reminding me, faithfulness, faithfulness, faithfulness. మరి దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు నా మీద విశ్వాసం ఉంచండి, విశ్వాసంతో జీవించండి అని దేవాతి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. महान परमेश्वर पिता उन लोग के साथ, इजराइलों के साथ, मूसा के साथ, आप लोग मुझ पर विश्वास रखो, विश्वास रखो, विश्वास रख करके जीवन जियो करके बार बार परमेश्वर ने इजराइल को, प्रजा को, मूसा को बोलते जा रहा है। It reminds me to be obedient and submissive to God. మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మరొకసారి మనలో గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, మీరు నాకు విధేయత కలిగి జీవించండి, పరిపూర్ణంగా మీరు నాకు సమర్పించుకోండి పరిశుద్ధ ఆత్మదేవుడు, దేవాదేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆమేన్. परमेश्वर पिता, पुत्र, पवित्र आत्मा ने आपको और हमको ये सिखा रहा है कि आपने अपना परिपूर्ण के साथ, क्या है कि आपने पवित्रता के साथ मुझे, हमको सौंपो, मैंने सब कुछ करने वाला हूँ, क्योंकि पवित्र आत्मा अगुवाई के साथ आपका ऊपर, हमारा ऊपर ये वचनों के द्वारा बताते जा रहे हैं। We Amen. are called to glorify God in everything we do. మరి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, ప్రతి విషయంలో ఆయన మహిమపరచడానికే, ఆయన మహిమ కొరకే నిన్ను నన్ను మన పరిచర్యలోకి పిలిచాడని మనం గ్రహించి అన్ని విషయాల్లో ఆయన మహిమపరిచే వారిగా మనం ఉందాం. हालेलुया। परमेश्वर ने आपको और हमको क्यों बुलाया? हर एक विषय में उनको महिमा मिलने के लिए, महिमा देने के लिए आप और हम तत्पर तैयार रहे, क्योंकि परमेश्वर ने उनके कार्यों को करते हुए
क्या है कि हमको आशीष प्रदान करते हुए रखा, इसलिए आपको हमको नाम लेके बुलाया रखा, और पवित्र आत्मा के जरिए सब कुछ संभव हो रहा है, होगा भी है, होने वाला है। सब कुछ क्या है कि परमेश्वर का देखते हुए हम चलना चाहिए। Amen. Now, we really didn't get very far in the scripture, but hopefully the Holy Spirit spoke. మరి నేను నమ్ముచున్నా ఏంటంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడాడని నేను నమ్ముచున్నాను. मैं ये विश्वास कर रहा हूं कि पवित्र आत्मा आपके हृदय से, हमारा हृदय से, आपका मन से, हमारा मन से क्या कि बातचीत किया करके मैंने विश्वास कर रहा हूं। I want to open it up to prayer requests, comments. దేవుని నామానికి మహిమ. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మనతో మాట్లాడు, దేవుని ఆత్మకార్యం మన మధ్యలో జరిగించాడు. చక్కని వాక్యంతో దేవుడు మాట్లాడాడు కాబట్టి మీ ప్రార్థన అవసరతలు ఉంటే మరి తెలియపరచండి. అదే రీతిగా వాక్యము ద్వారా దేవుడు ఏ రీతిగా మీరుతో మాట్లాడాడు ఆ విషయాలు మీరు పంచుకోవాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. परमेश्वर का दास क्योंकि अभी तक परमेश्वर ने क्या है कि वचन के द्वारा आपको और हमको बात किया, पवित्र आत्मा का अभिषेक के द्वारा बात किया, क्योंकि आपका जीवन में ये वचन कैसा कार्य कर रहा है, कैसा आप सुने हैं, कैसा अगुवाई पाए हैं, कैसा पवित्र आत्मा को पाए हैं, आपका गवाही के द्वारा, आपका अनुभव के द्वारा सब लोग अभी अपना अपना गवाही आप लोग वचन के बारे में बता सकते हैं। ये मौका है आप लोगों का। బ్రదర్ మరి ఇండియా ఓకే. దేవుడు మీతో ఏం మాట్లాడో ఒకసారి మీరు మనవి చేస్తున్నాను. అదే రీతిగా మీ ప్రార్థన మనవులు కూడా తెలియపరచండి. అయ్యగారు మీకు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ అండ్ ఎంకరేజింగ్ మెసేజ్ టుడే. ఆల్ ఆఫ్ అవర్ గ్రూప్ హ్యావ్ అటెండెడ్. అయ్యా వచ్చిన వారందరూ అయ్యగారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మా గ్రూప్ టైటల్స్ గ్రూప్, ఆల్ గ్రూప్, Abraham group and all the group members say hello to brother Stephen. Amen. Amen. Yes. Praise the Lord. Praise the Lord. చెప్పండి అందరూ చెప్పండి. Hallelujah. Praise the Lord, 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 sir. Praise the Lord, sir. Praise the Lord, We are part of this group and every Thursday we would like to attend and learn from the man of God. Amen. Yes. Well, Brother Samuel, thank God for Brother Samuel, we are excited that y'all have joined us today. I'm glad. We would love you and your people, pastors, to join any day, Tuesday through Friday. Yes, we all will join on Thursday because we have other engagements, because they cannot, if I order something, if I ask them to something any day, they will not be responsible. So if I say I'll be there online Thursday, make sure you all come, they'll be there. Okay. Well, we're glad you're there. Miss seeing you. For those that don't know, I ministered with Samuel, I don't know, 3 or 4 times. But God has united us together to serve him. మరి అదే రీతిగా చెప్పండి అయ్యగారు. సామ్యాలతో కలిసి తన టీంతో కలిసి మనం అందరం కలిసి ఈ రీతిగా పరిచయం చేయడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యంగా మనం గమనిస్తాం. ఆమేన్. అన్న సామ్యాలని ఒక మాట తెలుగు మన ఏపీ నుంచి అన్న. ఏపీ నుండి ఎంతమంది వచ్చారన్న కొత్తగా ఇప్పుడు? చూడండి ఎంతమంది వచ్చారో మీకు తెలుసు కదా, మీ గ్రూప్ కాని వాళ్ళు ఎవరో చెప్పండి. చాలా మంది కనిపిస్తారు, కొత్త వాళ్ళు చాలా మంది కనిపిస్తారు, అందుకే ఒక మాట అడిగాను. 30 members come today for the online class. Oh, wonderful. That's a wonderful. Yes. Today, sir, new people came, 30 people, I think. So many people came attend this meeting. Yeah. So it's a wonder.
it's the Holy Spirit working among us. Glory to the Yes. God always. Amen. Amen. Hallelujah. Amen. అన్న సాంబలన్న చాలా వందనాలు. మీ టీమ్ తో కలిసి వచ్చారు. మీరు చాలా వందనాలు, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అయ్యగారికి గురువారం మొదటి కాంటాక్ట్ నేనే. అయ్యగారికి మొదటి కాంటాక్ట్ మేమే. ఓకే ఓకే ఓకే, ఐ డోంట్ నో. Brother నేను Steve 3 or have 4 come first to us, and now ఓకే he ఓకే was he spread all over the India. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఐ డోంట్ నో. నేను 2003 నుంచి ఫాలో అవుతున్నాను. చాలా సంతోషం. Yeah, he was with me on 2007 onwards. Well, the Lord is still with us and working through all of us. చెప్పండి. Yeah, translate it, brother. Nice to see you. ఆమోస్ అన్న చెప్పండి. George Paul. Hello, sir. George How are Paul you? garu. Good to see you. మ్యూట్ తీయండి. I'm getting younger. Hello, Sir. brother. Praise the Lord. Praise the Lord, sir. Praise the Lord. God is good. Your family good. ఆమోస్ అన్న Anybody else want to speak? మరలా మీకోసం మేము ఎదురు చూస్తున్నాం. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం. చెప్పు. రేయ్ నాని, శర్రా నాని, అన్మ్యూట్ చేసి అయ్యగారికి ప్రైజ్ లార్డ్ చెప్పు. సార్ ప్రైజ్ ది లార్డ్. గారు బాగున్నారా? హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Hey brother, how you doing? హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Wonderful message. ప్రైజ్ ది లార్డ్. Thank you. I am Pastor Sajivarav. Give God the glory. Hello, ఆమేన్. plus Satla, India. పాస్టర్ చెప్పి రాజు అయ్యగారు ఉంటాను. Brother Steve, I'm Yes. Pastor Joseph Nani. Yeah, I'm Joseph Nani. Glad to meet you to the wonderful message. So very happy about your teaching. So all of India pastors here. So I'm very happy. Congratulations, Bishop Samuel Sudarshan Pastor. Actually, నన్ను ఇంట్రడ్యూస్ చేసింది పాస్టర్ గారు, పాస్టర్ సామ్యుల్ సుదర్శన్ గారు. నిజంగా ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి వర్తమానం దైవజనులు అందించడం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ బ్రదర్. Thank you for joining. Yes sir, thank you. Any prayer request? వర్షం వచ్చినా ఎండ వచ్చినా టోల్ గేట్ల దగ్గర బాగుంటది. తెల్లవారులకి ఇలా ఉంటది. అయితే So brother, I have a prayer request. Okay. ఇంగ్లీష్ లో చెప్పండి, నేను తెలుగులో చెప్తాను. ఇంగ్లీష్ లో చెప్పండి. ఆమోస్ అన్న వెళ్ళిపోయారా? ఏట్రా రిక్వెస్ట్ అని చెప్పి చెప్తాను ఇంగ్లీష్ లో. అయ్యారు అన్న అది తర్వాత ఏంటంటే మరి ఇది ఆది కాండం నుంచి చెప్పుకుంటూ వస్తాను. అన్న ఆమోస్ అన్న వచ్చారా? Joseph. వచ్చాను. ఇంకా కష్టపడతాం. Joseph, what is your prayer request? ఎలాగా మనకి జీవితంలో చేసిందో చెప్తాం, కొంచెం మాటలు చెప్తాం. అయితే అన్న ఆమోస్ అన్న అయ్యగారు మరి ఇన్ని రోజుల నుంచి కూడా మరి ఆది కాండం నుంచి తీసుకుని వచ్చి మరి కొత్త నిబంధన విషయంలోను, తర్వాత మోసే గారి విషయంలోను మరి ఆయన అగ్నిలో పొదలో ఉంటూనే పొదలు కాలకుండా అగ్నిలో వచ్చినటువంటి అప్పుడు ఆ విషయాలు కూడా చాలా మంచిగా వివరించారు. ఇవన్నీ కూడా మనం కూడా చెప్పాం. అయితే
కొత్త వారు వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాను నేను, అయ్యగారికి చెప్పండి. అయితే ఆయన చెప్పినటువంటి పరిశుద్ధాత్మ శక్తి వచనాలన్నీ కూడా యాజిటీజిగా కళ్ళకు ముందునట్టుగా కనబడుతున్నాయన్న, కళ్ళకు కనిపించినట్టుగా ప్రతి వచనాన్ని కూడా ఆయన మరి వివరించి చెప్తున్నారు. ఈ రోజైతే నేను కొంచెం పిల్లి బాగోలేదు, మళ్ళీ వేసుకుంటూ వచ్చి మళ్ళీ రావడం జరిగింది. డిస్టర్బ్ అయిపోయింది. అయితే దేవుని చిత్త ప్రకారం